చిన్న ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభా, మరి ఈరోజు ఈ ప్రత్యేక కూడికలకి చివరి రోజు, మూడో దినం ప్రభా. యోసేపు జీవితాన్ని మేము మొదటి రోజు నుంచి చూస్తూ ఉన్నాం. నాయన, ఈరోజు యోసేపు జీవితాన్ని మీరు ఏ విధంగా ముగించారో నాయన, మేము కూడా మా జీవితాన్ని ఆ విధంగా ఫినిషింగ్ వెల్, నీకు సంతోషకరంగా ముగించేటట్లు మీరు మాకు సహాయం చేయండి. ఈ వాక్యం ద్వారా మీరు మాతో అందరితో మాట్లాడండి, నాతో కూడా మాట్లాడండి. యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. బ్రిటిష్ రాణి క్వీన్ ఎలిజబెత్ సెప్టెంబర్ 8వ తారీఖు 2022 సంవత్సరంలో చనిపోయింది. మీకు తెలిసిందే. ఈ కొద్ది సంవత్సరాల్లో ఒక గొప్ప మరణం అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆమె భూస్థాపన కార్యక్రమం అంత ఘనంగా చేశారు. కానీ మీకు ఒక ఆశ్చర్యం కలిగే విషయం చెప్తాను. ఏంటనంటే, ఆమె సెప్టెంబర్ 8, 2022లో చనిపోతే, ఆమె ఒకవేళ చనిపోతే ఎక్కడ పాతి పెట్టాలి, ఎలా పాతి పెట్టాలి, ఎవరు పాతి పెట్టాలి, ఎలాంటి పెట్టులో పాతి పెట్టాలి, ఏం బట్టలు వేయాలి, ఆవిడ ఎక్కడెక్కడ తిరగాలి, ఏది ఆవిడ యొక్క డెడ్ బాడీ, ఇదంతా ప్లాన్ చేయటం మొదలుపెట్టింది 2003 సంవత్సరంలో. అంటే ఆవిడ చనిపోవడానికి 19 సంవత్సరాల ముందు ఆమె చచ్చిపోతే ఏం చేయాలో రాసుకుంటూ వచ్చారు. దానికి ఒక పెద్ద కమిటీని పెట్టారు. ఆ కమిటీకి ఒక యునైటెడ్ కింగ్డమ్లో ఉండేటువంటి ఒక యువరాజు కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని మేనేజర్గా పెట్టారు. ఆమె చనిపోయినప్పుడు ఆవిడని పాతిపెట్టినటువంటి, అంటే ఆవిడని పెట్టినటువంటి పెట్టి 15 సంవత్సరాల ముందు తయారు చేశారు. ఆవిడ వేసుకున్నటువంటి దుస్తులు 15 సంవత్సరాల ముందు తయారు చేశారు. ఆ టైంలో ఆవిడకి వేసినటువంటి ఆభరణాలన్నీ కూడా 15 సంవత్సరాల ముందు రెడీ చేశారు. నేను దాని గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఆమె మరణం కోసం అంత బాగా సిద్ధపరిచారు. సరే, ఇది వదిలేండి. మీలో కొంతమంది పెద్దోళ్ళు ఉన్నారు. పెద్దోళ్ళు అంటే నా ఉద్దేశం 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటినోళ్ళు ఉన్నట్లయితే, మనకి టీవీ లేనటువంటి దినాల్లో, రేడియోలు ఉండేటువంటి దినాల్లో మనకి వర్తమానాలు రేడియోలో వచ్చాయి. రేడియో శ్రీలంక అని ఉండేటప్పుడు, రేడియో సెలాన్ అనే వాళ్ళు ఇప్పుడు శ్రీలంక అంటున్నారు, రేడియో సెలాన్ అని. దాంట్లో మధ్యాహ్నం పూట వాక్యం వచ్చేది 2 గంటల నుంచి 2:45 దాకా. దాంట్లో ఒక ఆయన ప్రసంగం చేసేవాడు. ఆయన పేరు జి. జాన్. జీవజలాలు అనేటువంటి కార్యక్రమంలో మాట్లాడేవాడు. అయితే ఆయన కూడా చనిపోయాడు. ఆయన చనిపోయినటువంటి విధానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఆయన బెంగళూరులో ఉండేవాడు. ఆయన ఏ రోజైతే చనిపోయాడో ఆ రోజు సాయంత్రం 7 గంటలకి తలస్నానం చేశాడంట. వాళ్ళ పిల్లలు అడిగారు, ఎందుకు పాప ఇప్పుడు స్నానం చేస్తున్నారంటే, నాకు చేయాలనిపిస్తుందని చేశాడు. పెద్ద ఆయన చనిపోయినప్పుడు 84, 85 సంవత్సరాలు. ఆయన అంత పెద్ద వయసులో ఆయన చనిపోయాడు. అయితే తలస్నానం చేశాడు. తలస్నానం చేసిన తర్వాత భోజనం చేసి సూట్ వేసుకున్నాడు. ఈయనకేమన్నా పిచ్చెక్కిందేమో, ఇంత అర్ధరాత్రి సూట్ వేసుకున్నాడు అనుకున్నారు. గెడ్డం ఆయన్ని గీసుకున్నాడు. 8:45 ఆ టైంలో వాళ్ళ పాస్టర్ గారికి ఫోన్ చేసి, మీరు అర్జెంటుగా వచ్చి నా కోసం ప్రార్థన చేయాలి, వచ్చేటప్పుడు మీరు బల్ల విషయాలకి తీసుకురండి, నాకు రొట్టె ద్రాక్షారసం ఇవ్వండి అన్నాడు. పెద్ద ఆయన కాదంటే బాగోదని ఆయన వచ్చాడు, ప్రార్థన చేశాడు, కమ్యూనియన్ అంటే రొట్టె ద్రాక్షారసం ఇచ్చాడు. ఆ తర్వాత పాస్టర్ గారిని పిల్లలు అడుగుతున్నారు, మా నాన్నగారు ఎందుకు ఎలా చేస్తున్నారు అని అంటే, ఆయన ధైర్యం చేసి, అయ్యగారు ఏమైంది, మీకేమైంది సార్ అన్నాడు. అంటే, దేవుడు నాకు మధ్యాహ్నం చెప్పాడయ్యా, ఈరోజు రాత్రి నేను చనిపోతానని, అందుకనే ఇవన్నీ సిద్ధపరిచాను, ఎవరు నా గురించి టెన్షన్ పడకుండా. నేను స్నానం చేసా, బట్టలు వేసుకున్నా, కాబట్టి ఇప్పుడు ఇంకా చేయగలిగేటువంటి పనులు ఏంటంటే, నేను ఇప్పుడు బతికున్నప్పుడే నా కొలతలు తీసుకొని సమాధి పెట్టి తెచ్చేసి ఉంచితే, నేను రాత్రి ఎప్పుడొకప్పుడు చనిపోతాను, అప్పుడు నన్ను పెట్టిలో పెట్టేస్తే సరిపోద్దని ఆయన మాట చెప్పి ఒక అరగంట తర్వాత చనిపోయాడు. ఈ 2 మరణాలు, ఒకటేమో రాజకీయపరమైనది,
ఇంకోటి ఆత్మీయపరమైనది. రెండు కూడా బాగా సిద్ధపడినటువంటి మరణాలు. అర్థమైంది కదండి సార్? ఇప్పుడు మీరు మరణాల గురించి ఎందుకు చెప్తున్నారు సార్ అని అంటే, నేను ఈరోజు యోసేపు జీవితాన్ని ముగించాలి. మొదటి రోజు పరిచయం చేశాను, 3 మాటలతో మీకు పరిచయం చేశాను. దాగి ఉన్నటువంటి కష్టాలు, దాగి ఉన్నటువంటి కాపుదల, దాగి ఉన్నటువంటి కృప. దాంతో మొదటి రోజు మీకు ఆయన్ని పరిచయం చేశాను. రెండో రోజు 2 అధ్యాయాలు చూసాం, 39, 40 అధ్యాయాలు చూసాం. దాంట్లో యోసేపుకు వచ్చినటువంటి పరీక్ష గురించి మాట్లాడాం. ఆ పరీక్షల్లో తలలో ఉన్నటువంటి అధికారం, శరీరంలో ఉన్నటువంటి ఆరాటం, హృదయంలో ఉన్నటువంటి ఆవేదన, ఈ మూడింటిని ఏ విధంగా హ్యాండిల్ చేశాడో, లేకపోతే ఏ విధంగా ఎదుర్కోగలిగాడో యోసేపు జీవితాన్ని చూసాం. ఈరోజు యోసేపు జీవితం యొక్క అంతం చూడబోతున్నాం. అది 50వ అధ్యాయంలో రాశారు. ఓకే, 50వ అధ్యాయంలో 2 మరణాలు ఉన్నాయి, 2 డెత్స్, 2 భూస్థాపన కార్యక్రమాలు ఉన్నాయి. ఒకటి యాకోబు గారి భూస్థాపన కార్యక్రమం, రెండోది యోసేపు గారి సమాప్తం. ఈ 2 ఉన్నాయి. కాబట్టి ఈ రెండిటిని ఈరోజు మనం చూడబోతున్నాం. ఈ రెండిటి మధ్యన ఒక చిన్న సంభాషణ జరిగింది. ఆ సంభాషణ చూడబోతున్నాం. ఆ సంభాషణలో మనము యోసేపు యొక్క ఆయన ఆత్మీయతను చూడగలుగుతాం అన్నమాట. ఓకే, అయితే మీకు ఒకసారి ఏం చేస్తానంటే 37వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం దాకా ప్రతి అధ్యాయంలో ఏముంటుందో కథలాగా మీకు చెప్తాం. ఒక వ్యక్తి జీవితం, మీరు బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తి జీవితం అంతా ఒకసారి విన్నట్లు ఉంటుంది. ఆ వ్యక్తి జీవితం అంతా కనుక వింటే చివరిలో ఆయన ఏ విధంగా ముగించారు అనేది మనకు చాలా బాగా అర్థమవుతుంది. ఓకే, 37వ అధ్యాయంలో యోసేపు గారు పుట్టారు. 17వ ఏటలో జరిగినటువంటి 5 సన్నివేశాలు మనం చూసాం. ఇది మొదటి రోజు, మీకు ఆల్రెడీ చూశాను కాబట్టి చెప్పట్లేదు. ఇక 39వ అధ్యాయంలో పొతిఫర్ ఇంట్లో పనిచేయడానికి వచ్చాడు, భార్య ఆయన్ని మోహించింది, ఆయన తప్పించుకున్నాడు, జైల్లోకి వెళ్ళిపోయాడు. ఇది 39. 40వ అధ్యాయంలో జైల్లో ఆయన ఉన్నాడు. జైలు అధికారి తన మీద కృపా కటాక్షాలు చూపించాడు, అధికారిగా చేశాడు. ఇద్దరు తనతో ఉన్నటువంటి వాళ్ళకి కళలు వచ్చినాయి. ఆ కళలకి భావాలు చెప్పాడు. అందుట్లో 2 కళలు నెరవేరినాయి, కానీ వాళ్ళు ఇతన్ని మర్చిపోయారు. ఇది 39వ అధ్యాయం, 40వ అధ్యాయం. ఇక ఈ 40వ అధ్యాయం తర్వాత ఉన్నటువంటి విషయాలు మనం చూసినట్లయితే 41వ అధ్యాయం 2 ఏళ్ల తర్వాత జరిగింది, 2 ఇయర్స్ తర్వాత జరిగింది. ఈ 2 ఏళ్ల తర్వాత ఫరో గారికి కళ రావటం, ఆ కళకి భావం ఎవ్వడు చెప్పలేకపోవటం. అప్పుడు ఇతనికి ఏది ద్రాక్షారసం అందించేవాడికి గుర్తొచ్చి, సార్ జైల్లో ఒకడు ఉన్నాడు సార్, అతను కరెక్ట్గా చెప్తాడు సార్ అంటే అతన్ని తీసుకురావటం. యోసేపు గారు కరెక్ట్గా ఆ కళలకు భావం చెప్పేయటం. భావం చెప్పిన తర్వాత ఫరో గారు, నువ్వు చెప్పిన భావం చాలా బాగుంది, నీకు దేవుడు తోడుగా ఉన్నాడని తన్ని దగ్గరికి తీసుకురావటం. తర్వాత యోసేపు గారికి అక్కడ ఉన్నటువంటి ఒక యాజకుడు కూతురునిచ్చి పెళ్లి చేయటం. యాజకుడు కూతురునిచ్చి పెళ్లి చేయటం జరిగింది. తర్వాత అతన్ని ప్రధానమంత్రిగా చేశారు, ఏది ఐగుప్తు దేశానికి. ఇది 41వ అధ్యాయంలో మనం చూస్తాం. 41వ అధ్యాయం ప్రకారం ఏం జరిగిద్దంటే 7 ఏళ్ళు అధికంగా పంట వస్తుంది. ఆ 7 ఏళ్ళు కూడా బాగా ఆయన గోడౌన్స్లో బాగా నింపి పెట్టేయటం జరిగింది. తర్వాత 7 ఏళ్ళు కరువు ఉంటుంది అని చెప్పారు. జాగ్రత్త వినండి, 17వ ఏట ఆయన అమ్మేశారు. మేబీ 4-5 నెలల తర్వాత పొతిఫర్ కొనుక్కున్నాడు. పొతిఫర్ ఇంట్లో సుమారు ఒక 10 ఏళ్ళు ఉన్నాడు. ఆ తర్వాత జైల్లో సుమారు 2.5 ఏళ్ళు ఉన్నాడు. 30 ఏళ్ళప్పుడు ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. 7 ఏళ్ళు అధికంగా సంపాదన వచ్చింది, 37 ఏళ్ళు వచ్చాయి. ఆ తర్వాత 7 ఏళ్ళు కరువు స్టార్ట్ అయింది. కరువు స్టార్ట్ అయినటువంటి 1 సంవత్సరం తర్వాత ఇప్పుడు యాకోబు గారి దగ్గరికి వస్తాం. యాకోబు గారు ఇశ్రాయేల్ దేశం అంటే కనాను ఆ ప్రాంతాల్లో ఉన్నాడు. తిండి లేదు తినటానికి. అరే మన దగ్గర తిండి లేదురా, ఐగుప్తు దేశంలో బాగా తిండి ఉందంట, మీరు వెళ్ళండి అని చెప్తే వాళ్ళు ప్రయాణమై వెళ్ళటం జరిగింది. 42వ అధ్యాయంలో
మొట్టమొదటి విజిట్ చేశారు. వీళ్ళు 10 మంది వచ్చారు. 10 మంది ఎందుకు వచ్చారంటే యోసేపుని అమ్మేశారు, బెంజామిన్ని ఇంట్లోనే పెట్టుకున్నాడు వాళ్ళ నాన్న, పంపించాడు. ఈ 10 మంది వచ్చారు. యోసేపుని వాళ్ళు గుర్తుపట్టకుండా ఏమండి ఇది ఇది అని అన్నారు. యోసేపు కావాలని ప్రశ్నలు అడిగాడు. మీ నాన్న బతుకున్నాడా, తర్వాత చివరోడు ఉన్నాడా, ఇవన్నీ అడిగాడు. అన్నీ అడిగిన తర్వాత వాళ్ళకి మొత్తం బస్తాలు నింపేసి పంపించేసి ఏం చేశాడంటే ఆ ధాన్యంతో పాటు డబ్బులు కూడా వెనక్కి పెట్టి పంపించేశాడు. ఇది మొదటి విజిట్. ఈ మొదటి విజిట్ 42వ అధ్యాయంలో అయిపోయిన తర్వాత 43వ అధ్యాయంలో తర్వాత ఏమంటాడంటే, మీరు ఈసారి వచ్చేటప్పుడు మీ తమ్ముడిని కనుక తీసుకురాపోతే నేను ఇంకా రావద్దు ఇక్కడికి అని అన్నాడు. ఇంటికి వెళ్ళి చెప్పారు. యాకోబు అంటాడు, ఆల్రెడీ యోసేపు చచ్చిపోయాడు, ఇప్పుడు బెంజామిన్ కూడా పంపించేస్తే నేను పుత్రహీనుడిని అయిపోతాను అని బాగా ఏడ్చాడు. ఏడ్చిన తర్వాత సరే 1 సంవత్సరం పాటు వాళ్ళు తెచ్చుకున్నవి సరిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు వెళ్ళండి అని అంటారు వాళ్ళు, ముఖ్యంగా యోధా అంటాడు, నాన్నగారు బెంజామిన్ లేకపోతే మేము వెళ్ళకూడదు, అతను మమ్మల్ని అనుమానిస్తాడు. అరే బెంజామిన్ లేకపోతే ఎట్లాగరా బాబు అది ఇదనంటే, అప్పుడు యోధా అంటాడు, నాన్నగారు నేను భరోసా తీసుకుంటాను, మీరు తీసుకెళ్ళండి, మీరు పంపించండి అని పంపిస్తారు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు మళ్ళీ 2వ ట్రిప్లో మొత్తం అంతా వేస్తారు కదా. ఏం చేస్తాడంటే యోసేపు గారు ఉపయోగించేటువంటి ఒక ప్రత్యేకమైన గిన్నెని బెంజామిన్ గారి బ్యాగ్లో వేస్తారు. వీళ్ళు వెళ్ళిపోతారు, వెనక పాపం తెలీదు. అయితే ఒక అతను పంపిస్తారు, ఒకళ్ళు గిన్నె ఎత్తుకెళ్ళిపోయారు, ఎవరి గిన్నెలో ఉందో వాళ్ళు వెనక్కి వచ్చేయాలంటాడు అని మొత్తం అంతా ఎతుకుతారు. పెద్దోడి దగ్గర మొదలుపోయింది చిన్నోడి దాకా ఎతికితే చిన్నోడి దాంట్లో ఉంది. ఇక బెంజామిన్ అంటాడు, నేనేం పెట్టుకోలేదు, నాకు తెలియదు అంటాడు. తెలీదు, బెంజామిన్ తీసుకురండి అంటాడు. మళ్ళీ మొత్తం అంతా వెనక్కి వస్తారు. బెంజామిన్ ఇక్కడ వదిలేయండి, మీరు వెళ్ళండి అంటే యోధా బతిమలాడతాడు, బాబు మా నాన్నగారు చచ్చిపోతాడు ఈయన లేకపోతే, మీరు దయచేసి ఏమనుకోవద్దు, బెంజామిన్ బదులు నేనుంటాను అని అన్నాడు. ఇది 44వ అధ్యాయం. ఇలాగా యోధా బతిమలాడుతూ ఉన్నప్పుడు 45వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి యోసేపు ఇక తట్టుకోలేక లోనికి వెళ్ళి బాగా ఏడ్చి బయటకు వచ్చి వరుసగా అందరినీ కూర్చోపెట్టి తాను 11వ స్థానంలో కూర్చొని పక్కన బెంజామిన్ని కూర్చోపెట్టి అప్పుడు చెప్తాడనమాట, ఏమన్నా తెలుసా, నేనయ్యా యోసేపుని. ఇది 45వ అధ్యాయం. అప్పుడు బాగా ఏడుస్తారు, తింటారు, అంతా మళ్ళీ వెనక్కి వెళ్తారు. వెళ్ళి యాకోబుతో చెప్తారు 45వ అధ్యాయంలో, నాన్నగారు యోసేపు బతుకున్నాడని. ఇక 46వ అధ్యాయంలో యాకోబు గారు ఒకసారి బేతేలుకు వెళ్ళి ప్రార్థన చేసుకొని అక్కడ బలిపీఠం కట్టాడు కదా, దేవుణ్ణి అడుగుతాడు, వెళ్ళమంటావా అంటే ఎల్లు అని అంటాడు. అప్పుడు 46వ అధ్యాయంలో యాకోబు ఐగుప్తు దేశానికి వస్తాడు. ఇప్పుడు యాకోబు గారి వయసు 130 సంవత్సరాలు, యోసేపు గారి వయసు 40 ఏళ్ళు. ఆయన ప్రధానమంత్రి అయిన 10వ ఏట జరిగిన విషయం. ఓకే, 130 ఏళ్ళు యాకోబు వచ్చాడు, యోసేపును చూశాడు, కౌగులించుకున్నాడు. ఇది 46వ అధ్యాయం. తర్వాత ఫరో గారిని కలిశారు. తర్వాత గోషాన్ అనేటువంటి ప్రాంతంలో వాళ్ళు సెటిల్ అయ్యారు, అక్కడ ఉన్నారు. ఇది 46వ అధ్యాయం. ఇక 47వ అధ్యాయంలో 47వ అధ్యాయం. ఇప్పుడు 48వ అధ్యాయానికి 47వ అధ్యాయానికి మధ్యన 17 సంవత్సరాల గ్యాప్ ఉంది. మధ్యలో పెద్ద ప్రాముఖ్యమైన ఏమి లేవు, అందుకే రాయలేదు. అంటే ఇప్పుడు యాకోబు గారి వయసు 147, యోసేపు గారి వయసు 57 ఏళ్ళు. అప్పుడు ఏమి పిలుస్తాడంటే యోసేపుని పిలుస్తాడు, రండ్రా అని అంటాడు, పిలిపిస్తాడు. మంచం మీద పడుకొని ఉంటాడు యాకోబు. పడుకొని ఉంటే ఏంటి నాన్నగారు పిలిచారంట అన్నాడు. ఏం లేదరా కొంచెం కూర్చోరా, నేను చచ్చిపోయేటట్లున్నాను రా అని అంటాడు. లేదు నాన్న, మన దగ్గర మంచి ఐగుప్తి డాక్టర్లు ఉన్నారు, చూస్తారు అని అంటే, కాదురా ఎప్పుడో ఒకప్పుడు చచ్చిపోవాల్సిందే కదా, మరి నీ 2 కొడుకులు కదా. అవును నాన్న, ఎఫ్రాయిము మనష్షే ఎఫ్రాయిం కదా, వాళ్ళిద్దరు కొడుకులను తీసుకురారా అంటాడు. తీసుకొచ్చి నుంచోబెడతాడు. నుంచోబెట్టి వీడు పెద్దోడు నాన్న, వీడు మనష్షే, వీడు చిన్నోడు నాన్న ఎఫ్రాయిము అంటాడు. అని నన్ను కొంచెం లేపరా అని అంటే యాకోబు గారిని లేపుతాడు. ముసలుడు కదా, 147 ఏళ్ళు. లేపితే లేచి కూర్చుంటాడు. కూర్చున్నాక వాళ్ళిద్దరిని దగ్గరికి రమ్మని చెప్తాడు. దగ్గరికి రమ్మని చెప్పి ఆయన చేతులు ఇలా పెట్టి వాళ్ళిద్దరికీ ప్రార్థన చేయటం మొదలు పెడతాడు.
నాన్నగారు మీరు పెద్దోళ్ళు అయిపోయారు కదా, మీకు చేతులు వంకర అయిపోయినాయి, ఈ ఎడం చేయేమో పెద్దోడి మీదకి వెళ్ళింది, కుడి చేయేమో చిన్నోడి మీదకి వెళ్ళింది నాన్న అని అంటే, నాకు తెలుసురా నేను చేసేది, నువ్వు నాకు చెప్పదురా అని అంటే, అదేంటి నన్ను అట్లా దీవిస్తున్నావు అంటే, ఏం లేదురా, చిన్నోడు పెద్దోడి మీద రాజ్యాన్ని నడిపిస్తాడురా అంటే, బహుశా యోసేపుకి కొంచెం టెన్షన్ వస్తుంది. నాన్న పెద్ద కొడుకు కదా నాన్న అంటే, రే నువ్వు ఎన్నోడువేరా, నువ్వు పెద్దోడువా, నువ్వు ఏలట్లా అందరినీ, నువ్వు ఏలట్లా అని ఉండుంటాడు. మరోడు ఇంకా నోరు మూసేసుకున్నాడు. ఇప్పుడు దాంతో ఈ ఇద్దరు కొడుకుల్ని కూడా దీవిచ్చేశాడండి. ఇది 48వ అధ్యాయం. ఇక 49వ అధ్యాయంలో వరుసగా రూబేన్ దగ్గర నుంచి అందరిని పిలిపించి అందరి మీద చెయ్యేసి ప్రార్థన చేసి ఆయన అద్భుతమైనటువంటి ప్రవచనాలు చెప్తాడు. ఈ ప్రవచనాల్లోనే మనకి యోధా గురించి ప్రవచనం కూడా చెప్పాడు. ఏమనంటే, యోధా కాళ్ళ మధ్యలో నుంచి రాజ్యదండం పోదని, తర్వాత అతనిలోంచే రక్షకుడు వస్తాడని, ఇవన్నీ అప్పుడే చెప్పేశాడు. 1800 క్రీస్తు పూర్వంలో చెప్పేశాడు. యేసు ప్రభు రావడానికి 1800 సంవత్సరాల ముందు యోధా గురించి చెప్పడం అనేది చాలా అద్భుతంగా జరిగింది. సరే, అయిపోయింది. ఈ 48వ అధ్యాయం అయిపోయిన తర్వాత ఇప్పుడు 49 అయిపోయింది. 50వ అధ్యాయం. 50వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి యాకోబు గారు చచ్చిపోయారు. ఈ యాకోబు గారు చచ్చిపోయినప్పుడు జరిగినటువంటి విషయాల్ని మనం చూద్దాం. 50వ అధ్యాయం మీ దగ్గర బైబిల్ ఉంటే ఒకసారి తీయండి. 50వ అధ్యాయం మనం ఆ విషయాన్ని అన్నట్లనే చూడటానికి ప్రయత్నం చేద్దాం. 50వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో జరిగిన విషయం అంటే, మనం బేసిక్గా ఒక 5 వచనాలే ధ్యానం చేస్తాం. 5 వచనాలే ఈరోజు ధ్యానం చేసేది, కానీ మొత్తం స్టోరీ అంతా మీకు చెప్తున్నాను. యోసేపు యొక్క జీవితం మీకు ఒక ఐడియా వస్తే ఈ 5 వచనాల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి పాఠాన్ని మనం నేర్చుకుంటాం. అందుకని సో మీకు మొత్తం స్టోరీ తెలిసిపోయింది. ఓకే, ఇప్పుడు యాకోబు గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత వీళ్ళు 70 రోజులు ఏడ్చారు. 70 రోజులు మొదటి 3 వచనాలు. ఈ 70 రోజులు ఏం జరిగిందంటది అని అంటే, యాకోబు గారు చచ్చిపోగానే మన యోసేపు గారు, ఆయన ప్రధానమంత్రి కదా, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి బెస్ట్ డాక్టర్స్ అందరినీ తీసుకొని వచ్చాడు. బెస్ట్ డాక్టర్స్ని తీసుకొచ్చి తన్ని వాళ్ళ నాన్నగారు కుళ్ళిపోకుండా, పాడైపోకుండా, వాళ్ళ నాన్నని ప్రిజర్వేటివ్స్ అంటారు, అంటే మమ్మీ చేస్తారు. మమ్మీ చేస్తే కనుక, మమ్మీ అంటారు దాన్ని, మమ్మీ చేస్తే కనుక 1000 సంవత్సరాల దాకా కూడా శరీరం పాడవద్దు. 1000 సంవత్సరాల దాకా కూడా శరీరం పాడవద్దు. అది ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి తెలిసినటువంటి ఒక మహావిద్య అని చెప్పాలి. ఇప్పుడు మోషే గారు ఉన్నారు కదా, మోషే గారిని పెంచినటువంటి తల్లి డెడ్ బాడీ 10 ఏళ్ల క్రితం దొరికింది. మోషే గారు ఎప్పుడోళ్ళు 3500 సంవత్సరాల క్రితం ఆయన వాళ్ళ అమ్మ డెడ్ బాడీ దొరికింది. వాళ్ళ అమ్మ డెడ్ బాడీ దొరికితే వీళ్ళు DNA టెస్టులు అన్నీ చేస్తే, కుళ్ళిపోలేదు ఏం లేదు, అన్నీ బాగానే ఉంది. DNA టెస్టులు చేస్తే ఆమె చాలా యవ్వనస్తురాలుగా, అంటే 54 ఏళ్ళు అప్పుడు చచ్చిపోయిందని, ఆమెకి క్యాన్సర్ వస్తే చచ్చిపోయిందని, ఆమెకి స్కిన్ క్యాన్సర్ వచ్చిందని. ఆమె స్కిన్ క్యాన్సర్ ఎందుకు వచ్చిందంటే, ఆమె అందం కోసం రాసుకున్నటువంటి లోషన్స్ని బట్టి క్యాన్సర్ వచ్చిందని, ఆమె చచ్చిపోయిందని వాళ్ళు ఇప్పుడు నిర్ధారించగలిగారు. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఏదో ఇన్ఫర్మేషన్ కోసం అని కాదు, కానీ వాళ్ళంతా జాగ్రత్తగా ఉంచేవాళ్ళు. అయితే యాకోబు గారి యొక్క శరీరాన్ని కుళ్ళిపోకుండా, పాడవకుండా జాగ్రత్తగా ఉంచారు. ఈలోగా ఇది మొదటి 3 వచనాలు. ఆ తర్వాత యోసేపు గారు ఏం చేశారంటే, కబురు పంపించాడు. ఎవరి దగ్గరికి? ఫరో దగ్గరికి ఈ నెల ఎందుకు వెళ్ళాలి అంటే, శవం దగ్గర ఉన్నాడు కదా, శవం దగ్గర ఉన్నటువంటి ఆయన పెద్దోళ్ళ దగ్గరికి వెళ్తే కనుక మర్యాద ఉండదు. అందుకే కబురు పంపించాడు. ఏమంటే మా నాన్నగారు చనిపోయారు అని అంటే, ఫరో అయ్యో ఏం చేయమంటావు, నేనేమన్నా చేయాలంటే, ఏమి లేదండి, మా నాన్నగారు చచ్చిపోకముందు నాతో ఒక వాగ్దానం చేయించుకున్నాడు. ఏంటి వాగ్దానం? అది డెత్ విష్ అండి. ఆయన చనిపోకముందు చివరి కోరిక. ఏంటి బాబు చివరి కోరిక అంటే, ఏమి లేదండి, మా నాన్నగారికి ఉన్న కోరిక ఏంటంటే, మా తాతగారు, మా ముత్తాతగారు వాళ్ళని ఎక్కడ పాతి పెట్టారో ఈయన్ని కూడా అక్కడే పాతి పెట్టాలన్నారంటే, దాందే ఉంది, అది ఎక్కడంటే, అది ఇక్కడ కాదండి, మా ముత్తాత గారు కనాన్లో స్థలం కొన్నారండి. ఎక్కడ కొన్నారు? అదే సార్, మక్ఫలా అనే ప్రాంతంలో కొన్నారు సార్. ఆ స్థలంలో మా ముత్తాత గారి సమాధి ఉంది, మా నానమ్మ గారి సమాధి ఉంది, మా తాతయ్య గారి సమాధి ఉంది, అక్కడ పాతి పెట్టారు సార్ అని అంటే, సరే అయ్యా
తీసుకెళ్ళు అని చెప్పారు. అప్పుడు రాజుగారు ఏం చేశారంటే, మరి మీరు ఒక్కళ్ళే వెళ్తే బాగోదు కదా అని తన రాయల్ ఆఫీసర్స్ ఉంటారు కదా, ఎగ్జిక్యూటివ్స్, వాళ్ళని, తర్వాత చారియట్స్ అంటే గుర్రాలతో నడిపించే బండ్లు ఉంటాయి కదా, అవన్నీ ఇచ్చి పంపించారనమాట. మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్ళారు. అయితే జాగ్రత్తగా ఉండండి, ఇప్పుడు ఐగుప్తు దేశం ఇక్కడ బార్డరు, ఐగుప్తు దేశం తర్వాత కనాన్ స్టార్ట్ అవుద్ది. ఈ బార్డర్ దాకా అఫీషియల్స్ వచ్చారు, బార్డర్ దాకా, అక్కడి నుంచి రాలా. సో అక్కడ ఆగిపోయారు, ఎందుకంటే రావడానికి ఉండదు కదా, వీసా ప్రాబ్లం ఉంటుంది కదా, అందుకే ఆగిపోయారు. ఆగిపోతే కొడుకులు మాత్రమే, ఏది యాకోబు గారు కొడుకులు ఉంటారు కదా 12 మంది, ఆ కొడుకులు వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు మాత్రం ఆ డెడ్ బాడీని తీసుకొని అక్కడి నుంచి మక్ఫలా వెళ్ళారు. అప్పట్లో మక్ఫలా అంటారు, ఇప్పుడైతే దాన్ని హెబ్రోన్ అంటారు. ఇప్పుడు కనుక మనం దానికి వెళ్ళాలంటే హెబ్రోన్ అంటారు. అక్కడ మనకి 3 సమాధులు కనబడతాయి. 3 సమాధుల్లో 6 పాతి పెట్టారు. అదేంటి సార్ 3 సమాధుల్లో 6 ఏంటి అని అంటారేమో, మీకు వివరిస్తాను అప్పట్లో ఎలాగ సమాధి చేసేవాళ్ళండి. ముందు షారా గారు చనిపోయారు. షారా గారి సమాధి ఉంటుంది. అయితే షారా గారు చనిపోయినటువంటి సుమారు ఒక 50 ఏళ్ళకి మన అబ్రాం గారు చనిపోయారు. అప్పుడు ఏం చేస్తారంటే, షారా గారి సమాధి పెట్టి ఓపెన్ చేసి అబ్రాం గారు చనిపోయిన తర్వాత దాంట్లో అబ్రాం గారిని కూడా పడుకోబెట్టేసి పెట్టి మూసేస్తారు. ఇది సమాధి నెంబర్ 1. రెండో సమాధి ఎవరంటే రెబక్కాను ఇస్సాకు, వాళ్ళిద్దరిని సమాధి చేశారు. ఇప్పుడు 3వ సమాధి ఏంటి అని అంటే లే అని సమాధిలో పెట్టారు. ఆ యాకోబు గారికి 2వ భార్య ఉంది కదా, రేచల్ ఉంది కదా, రేచల్ బెత్లెహేం దగ్గర ఉన్నప్పుడు చనిపోయింది. అంటే బెంజామిన్ని కానీ ఆ కాన్పు సమయంలో రేచల్ చనిపోయింది. ఒకవేళ మీరు ఇశ్రాయేల్లో యేసు ప్రభు వారు పుట్టినటువంటి ఆ బెత్లెహేం ప్రాంతానికి వెళ్తే అక్కడికి వెళ్ళకముందు అంత దూరంలో ఎత్తు బురుజున్నటువంటి ఆ సమాధి కనబడుతుంది. అది రాహేల్ సమాధి అనమాట. అక్కడ రాహేల్ని పాతిపెట్టారు, ఎందుకంటే అక్కడ చచ్చిపోయింది కాబట్టి అక్కడే పాతిపెట్టారు. కానీ లేయాను మాత్రం ఈ మక్ఫలాలో పాతిపెట్టారు. మన యాకోబు గారి కోరిక ఏంటంటే, నన్ను లేయా సమాధిలో నన్ను పాతిపెట్టండి అని. సో వీళ్ళు ఆ డెడ్ బాడీని అక్కడికి తీసుకెళ్ళి లేయా సమాధి ఓపెన్ చేసి ఉంటారు. లోన లేయా ఉంటుంది, కుళ్ళిపోదు, పాడైపోదు, అలాగే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అప్పట్లో ఈ మమ్మీ చేయటం అనేది వాళ్ళకున్న అలవాటు. దాంట్లో మన యాకోబును కూడా పడేసేసి తర్వాత మూత మూసేస్తారు. ఇది వాళ్ళు జరిగేది. ఇప్పుడు దాని పరిస్థితి ఏంటో మీకు చెప్తా. ఏంటంటే అది ముస్లింల కింద ఉంది, ఏది హెబ్రోన్. యూదులకి అవకాశం ఉండేది కాదు. అయితే డొనాల్డ్ ట్రంప్ గారు ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నాడు కదా, ఇంతకుముందు ఒకసారి ప్రెసిడెంట్ అయ్యాడు. ఇంతకుముందు డొనాల్డ్ ట్రంప్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం అధికారులతో వీళ్ళందరితో మాట్లాడి, అది కాదయ్యా ఆ ప్రాముఖ్యమైన సమాధులు కదా, యూదులకు కూడా అవకాశం ఇప్పించాలని మొత్తానికి మాట్లాడి ఆ యూదులకు అవకాశం ఇప్పించాడు. అది ఎలా ఉంటుందనంటే, ఇప్పుడు యూదుల కింద ఉండేటువంటి దేశం ఇది, ముస్లింల కింద ఉండేటువంటి దేశం ఇది. ఆ ముస్లింల కింద ఉండేటువంటి అంటే పాలస్తీనా అంటారు దాన్ని, దాంట్లో ఈ హెబ్రోన్ ఉంటుంది. ఏం చేశాడంటే ఒక రోడ్డు వేయించాడు, ఎక్కడికి యోధా ప్రాంతం నుంచి రోడ్డు వేయించాడు. ఆ రోడ్డుకి అటు ఇటు 30 అడుగులు పెద్ద బ్యారకేడ్ ఉంటుంది అనమాట. అంటే ఎవరు అటు ఇటు రాకుండా, పైన ఎలక్ట్రిక్ తీగలు ఉంటాయి. ప్రతి 100 మీటర్లకి ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటారు అనమాట. ఈ మధ్యలో మాత్రం అటు ఇటు 2 కార్లు వెళ్ళటానికి ప్లేస్ ఉంటుంది. అలాగా యూదులు కూడా ఇప్పుడు ఆ సమాధులు చూడటానికి వెళ్తారు. ఆ సమాధులు ఎలా ఉంటాయో మీకు చెప్తాను. ఇదే అబ్రహాం గారి సమాధి అనుకోండి, ఇలా చూడండి సమాధి. ఇక్కడ దాకా గోడ కట్టేశారు, సమాధికి మధ్యలో గోడ కట్టారు. ఈ పక్కనేమో ముస్లింలు ఆరాధిస్తారు, లేకపోతే ఈ ముస్లింలు చూస్తారు, ఈ పక్కనేమో యూదులు చూస్తారనమాట. ఓకే, మీరు ఒకవేళ టూరిస్ట్ వీసా కింద వెళితే కనుక ముస్లింల వైపు నుంచి చూస్తారు. మీరు టూరిస్ట్ వెళ్తూ ఉంటారు సార్, వాళ్ళంతా ముస్లింల వైపు నుంచి చూస్తారు. కానీ ఇస్రాయేలీ వీసాతో వెళ్తే కనుక ఇటు నుంచి చూడగలుగుతారు. నాకు ఇస్రాయేలీ వీసా ఉంది అంటే ఇస్రాయేలీ వ్యక్తులు నన్ను పిలిచారు, హెబ్రోన్ యూనివర్సిటీ వాళ్ళు పిలిచారు, హిబ్రూ యూనివర్సిటీ వాళ్ళు. అందుకని నేను ఇస్రాయేలీల వీసాతో వెళ్ళాను కాబట్టి యువతల నుంచి కూడా నేను చూడగలను అనమాట. సో అది సమాధులు, 3 సమాధులు ఉంటాయి అన్నమాట. మీకు జస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చానంటే, వాళ్ళకి సమాధులు చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం. మా బాడీ ఎక్కడ ఉంటుంది అనేది ప్రాముఖ్యం. ఇది యాకోబు గారు చనిపోయినటువంటి తీరు.
యాకోబు గారు చనిపోయిన తర్వాత వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది మనం చూద్దాం. అయితే ఎండింగ్ కూడా ముందు చెప్పేస్తా. ఎండింగ్ చెప్పేసి అప్పుడు మధ్యలో విషయాలు చూద్దాం. వెనక్కి వచ్చిన తర్వాత సుమారు ఒక 53 ఏళ్ళు బతికాడు. ఎవరు? మన యోసేపు. 53 ఏళ్ళు బతికి 110వ ఏట చచ్చిపోయాడు. 110 ఏట. యోసేపు చచ్చిపోకముందు ఏం చేశాడంటే వాళ్ళ నాన్నకలాగే ఈయన కూడా మనవల్ని మనవరాళ్ళని అందరినీ పిలిచి కూర్చోబెట్టాడు. మనషేని ఎఫ్రాయిమ్ని కూర్చోబెట్టాడు. అరే, నేను చచ్చిపోబోతున్నాను, మీరు నాకు వచ్చిన సహాయం చేసి పెట్టాలన్నాడు. ఏంటి నాన్నగారు చెప్పండి నన్ను. ఏం లేదురా, మీరు నన్ను చచ్చిపోయిన తర్వాత ఏముంది, మీకు ఒక పెద్ద పిరమిడ్ కడతామన్నాడు. వద్దురా, కట్టద్దురా. మరి ఏం చేయాలి? మీరేం చేయాలంటే ఒక సమాధి పెట్టిలో పెట్టి నన్ను భూమిలో పాతి పెట్టద్దు. అదేంటి నాన్నగారు? అంతేరా, నన్ను భూమిలో పాతి పెట్టద్దు, మీరు సమాధి పెట్టిలో నన్ను పెట్టేసి అలాగే ఉంచండి. మరి ఎట్లాగా? ఏం లేదురా, నాన్నగారు చెప్పారురా, తాతగారు చెప్పారురా, ముత్తాతగారు కూడా చెప్పేశారురా. ముత్తాత ఏమో అబ్రహాము, తాతగారేమో ఇస్సాకు, నాన్నగారేమో యాకోబు, వీళ్ళు ముగ్గురు కూడా చెప్పారురా. ఏమనంటే ఏదో ఒక దినాన్న దేవుడు మనల్ని అక్కడికి తీసుకెళ్తాడురా. ఏది? కనాను. కాబట్టి మీరు నన్ను ఇక్కడ పాతి పెట్టేస్తే నేను ఒంటరోడ్ని అయిపోతాను రా అక్కడ. కాబట్టి మీరేం చేస్తారంటే నేను చచ్చిపోతే సూట్ కేసులో పెట్టినట్లు ఉంచండి, నేను నాలా ఉంచి మీరు ఏదో దినాన్ని అక్కడికి వెళ్తారు కదా, అప్పుడు నన్ను బాడీని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ పాతి పెట్టండి రా అన్నారు అని చెప్పి చచ్చిపోయాడండి. దీంతో ఆదికాండం పూర్తయిపోద్ది. జాగ్రత్త వినండి, మీకు స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆయన చచ్చిపోయిన 430 సంవత్సరాల తర్వాత మోషే గారి యొక్క ఆధ్వర్యంలో ఇశ్రాయేలీల ప్రయాణం స్టార్ట్ అయింది. ఈ డెడ్ బాడీ సూట్ కేసులోనే ఉంది. మీకు అర్థమైందా? అయితే ఆ నిర్గమాకాండం 12వ అధ్యాయంలో పస్కా పండగ తర్వాత రాత్రి ప్రయాణం స్టార్ట్ అయినప్పుడు మోషే గారు పిలిచి, రే ఆ యోసేపు గారు సమాధి తీసుకురండి అంటాడు. అప్పుడు ఆ సమాధి మోసుకొని 40 ఏళ్ళు అరణ్యంలో ఆ సమాధి పెట్టిని తీసుకెళ్లారు. తర్వాత ఆ సమాధి పెట్టిని యెహోషువకి అప్పగిచ్చేసి మోషే చచ్చిపోయాడు. ఆ సమాధి పెట్టిని యోర్దాన్ నది దాటి అవతలి తీసుకెళ్ళి యెరికో పట్టణం గెలిచిన తర్వాత, యెరికో పట్టణం దాటిన తర్వాత షెకెం అనే ఊరు వస్తుంది. ఆ షెకెం అనే ఊరిలో యాకోబు గారు 500 సంవత్సరాల క్రితం భూమి కొన్నాడు. అర్థమైందా? 430 + 40 470 ప్లస్ ఇంకో 30 520 సంవత్సరాల క్రితం కొన్నాడు యాకోబు. ఆ భూమిని ఎతికి అక్కడ యోసేపుని సమాధి చేశారు. అర్థమైంది కదండి? అయితే యోసేపుని అక్కడ సమాధి చేసి అక్కడ పెద్ద బిల్డింగ్ అవన్నీ కట్టారు. మొన్న హమాస్ వాళ్ళు బాంబులు వేశారు కదా, ఆ బాంబులు వేసిన చోట యోసేపు సమాధిని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. అయితే దేవుని కృప ఏంటంటే పైన ఉన్నటువంటి బిల్డింగు అటాక్ చేశారు, కానీ సమాధి మాత్రం అలాగే ఉంది. ఒకవేళ మీరు గూగుల్ చేసి ఎప్పుడైనా సరే జోసెఫ్స్ టూంబ్ అని కొట్టారనుకోండి, ఆ టూంబు పైన మసిపెట్టినటువంటి అవన్నీ మీకు ఫోటోలు వస్తాయి. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నేను ఈ కథ చెప్తున్నాను కదా, మీరు చెట్టు కింద కూర్చొని ఎవడో పురాణం రాశాడు అనేది కాదు అంటానికి ఈ సమాధులు ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా చూపించడం జరుగుతుంది. సో మీకు ఒక విధంగా చెప్పాలంటే 500 సంవత్సరాల్లో ఏం జరిగిందో స్టోరీ చెప్పాను మీకు. 500 సంవత్సరాలు. అయితే ఇప్పుడు ఈ 2 మరణాల మధ్యన, ఏ 2 మరణాలు? యాకోబు గారి మరణం, యోసేపు గారి మరణం మధ్యన జరిగినటువంటి విషయం ఏంటో మీకు చెప్పాలి. ఇది మీకు చెప్పదలుచుకుంది. ఆదికాండం 50వ అధ్యాయం. ఆదికాండం 50వ అధ్యాయం 15వ వచనం నుంచి మనం చూద్దాం. 15వ వచనం నుంచి 15 నుంచి 20వ వచనం దాకా నేను ధ్యానం చేస్తా. 6 వచనాలు అవే ఇప్పుడు మనం చేసేది. దీని నుంచి మనం చాలా పాఠాలు నేర్చుకోగలుగుతాం. ఓకే. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి, ఒకవేళ యోసేపు మన యందు పగపెట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించును అనుకొని యోసేపునకు ఇలాగు వర్తమానం పంపిరి. నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు యోసేపుతో నీ సహోదరుని కీడు చేసిరు కనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడనను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించమని వారు యోసేపుతో ఇలాగూ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలిపడి, ఇదిగో
మేము మీకు దాసులమని చెప్పిరి. ఇది చదువుతూ ఉంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. వీళ్ళకి బుర్రలేదా, వీళ్ళు పిచ్చోళ్ళ, ఏంటిది అని అనిపిస్తుంది. కానీ మనలో చాలామంది యోసేపు బ్రదర్స్ లాగానే ఉంటామేమో అనిపించింది. ఏంటో మీకు చెప్తా. ఇది జరిగింది యోసేపు గారి దగ్గరికి వచ్చిన 17 సంవత్సరాల తర్వాత జరిగింది. మీకు అర్థమైంది కదండి. 17 ఇయర్స్ తర్వాత, 17 ఇయర్స్ క్రితం ఏం జరిగిందో మీకు చెప్తా. 17 ఏళ్ల క్రితం జరిగింది ఏంటనంటే, యోసేపు గారు 44వ అధ్యాయంలో అరే నేనురా మీ తమ్ముండ్రా అని అంటాం. 45వ అధ్యాయంలో రే మీరు తప్పు చేశారు నేను కాదని 40 ఒకసారి చూడండి. 45వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూస్తే బాగుంటుంది. 45వ అధ్యాయం 5వ వచనం. ఇది 17 ఏళ్ల క్రితం జరిగినటువంటి విషయం అండి. 17 ఏళ్ల క్రితం జరిగింది ఏంటంటే, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకొడి. మీరు నన్ను అమ్మేశారా, నేనేం కాదనట్లా, మీరు నన్ను అమ్మేశారు, మీరు దానికి దుఃఖపడద్దు. అది మీకు సంతాపము పుట్టింపనీయొకడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ఇది 17 ఏళ్ల క్రితం చెప్పాడండి. ఎవరు? యోసేపు. ఎవరితో? అన్నలతో. అరే మీది వరి అవద్రా, మీరు అమ్మేసిన మాట వాస్తవం, అర్థం, మీరు మోసం చేసిన మాట వాస్తవం, నన్ను దిక్కుమాలిన వాళ్ళలాగా చేసిన మాట వాస్తవం, ఫోన్లే చేసేశారు, కానీ దేవుడు అది మనకు మేలు చేశాడు రా, దేవుడు మనకు మేలు చేశాడు. ఇప్పుడు మనందరికీ ఇది ప్రాణరక్షణ కోసం దారి తీసింది, కాబట్టి మీరు దాని గురించి ఇంకా వరి అవ్వద్దు, అర్థమైందా, హ్యాపీ హ్యాపీ అని చెప్పేశాడు. ఎప్పుడు? 17 ఏళ్ల క్రితం. అయితే వాళ్ళ నాన్నగారు చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు ఈ బ్రదర్స్ అందరికీ ఒక చిన్న భయం పట్టుకుంది. ఇప్పుడు దాకా నాన్న బతుకున్నాడు కాబట్టి తమ్ముడు కామ్గా ఉన్నాడు, ఇప్పుడు నాన్న చచ్చిపోయాడు కదా, ఇప్పుడు మన మీద రౌద్రం చూపిస్తాడేమో, తన అధికారం చూపిస్తాడేమో, తమ్ముడిని ఎవరైనా అమ్మేస్తే ఇచ్చేటువంటి శిక్ష ఏంటంటే వాళ్ళని చంపేసేయాలి, ఇప్పుడు మొత్తం మనందరినీ కూడా చంపేస్తారేమో, ఆ రోజు అన్నటువంటి డైలాగులన్నీ గుర్తుంటాయేమో అని భయపడిపోయి ఆ భయంతో పలికినటువంటి పలుకులు అన్నమాట ఇవి. ఇప్పుడు దీంతో మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. మనలో చాలామంది ప్రార్థనలు చేస్తారండి, మీరు కూడా చేస్తూనే ఉంటారు చాలాసార్లు. అయితే అందరినీ తప్పు పట్టలేదు, కానీ మీరు ఆలోచించుకోవడం తప్పేం లేదు. ఏంటనంటే, ప్రభా నా పాపాలు క్షమించు ప్రభా, నా పాపాలు క్షమించు ప్రభా అని మీరు ప్రార్థన చేస్తారు. నాలాంటి వాడు ఎప్పుడైనా మీలాంటి వాళ్ళని ఒంటరిగా కలిసి, ఏమండి మీరు మారుమనసు పొందారా, యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించారా, మీరు పాపాలు ఒప్పుకున్నారా అని అంటే మీరు అన్ని డైలాగ్ ఏంటంటే, మీరు అబద్ధం ఆడట్లా, నిజమే. ఏమంటారంటే, సార్ చాలాసార్లు ఒప్పుకున్నాను సార్, నేను పాపాలు ఎప్పుడు ఒప్పుకుంటూనే ఉంటాను సార్, ఇది మీరు అంటారనమాట. కానీ పాపాలు ఒప్పుకున్నాను అని అన్నప్పటికీ కూడా ఒకవేళ మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను అనుకోండి, ఏమనంటే, ఇప్పటికిప్పుడు దేవుని రాకడ వచ్చేసి ప్రపంచం అంతమైపోయింది అనుకోండి, ఇప్పటికిప్పుడు మీరు చచ్చిపోతే, ఇప్పటికిప్పుడు ప్రపంచం ఆగిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు అని అడిగాం అనుకోండి, చాలామంది గుండెలో రాయబడిపోద్ది, నేను ఎక్కడికి వెళ్తాను. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నువ్వు చాలాసార్లు పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాను అంటున్నావు కదా, నువ్వు చాలాసార్లు పాపాలు ఒప్పుకున్నాను అంటున్నావు కదా, మరి నీకు గుండెలో రాయిందే పడింది, భయం ఎందుకు వేసింది, ఎక్కడికి వెళ్తానో, ఎందుకు టెన్షన్ వచ్చింది, ఎందుకు వచ్చింది అలాగా అని అంటే, ఈ తమ్ముళ్ళకి అదే అన్నయ్యలకు ఉన్నటువంటి పరిస్థితి మనలో చాలామంది పరిస్థితి కూడా అదే. నువ్వు పాపాలు ఒప్పుకున్నటువంటి మాట వాస్తవమే, కానీ పాపాలు ఎలా ఒప్పుకున్నారంటే ఇస్కరియోతు యోధాలో ఒప్పుకున్నారు. ఏంటి సార్ ఇస్కరియోతు యోధా పాపం ఒప్పుకున్నాడు, మీకు తెలుసో లేదు, ఒకసారి చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం నుంచి అవుతున్నాను. మత్తయి 27:3. అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి, ఆయన అంటే ఎవరు? యేసుప్రభు. చూచి పశ్చాత్తాపడి, చూడండి అక్కడ పదం ఏముందా, పశ్చాత్తాపడ్డాడు కదా, ఎవరు? ఇస్కరియోతు. పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసిదినని చెప్పాను. వారు దాంతో మాకేమి, నువ్వే చూచుకోనమని చెప్పగా, అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి, నెక్స్ట్ వర్డ్ ఏంటి, ఊరు పెట్టుకొని చచ్చిపోయాడు. ఇప్పుడు మీకు అర్థమైందా?
జాగ్రత్త వినండి, నేను ఒక క్లారిటీ ఇస్తాను, కొంచెం స్లోగా చెప్తాను. ఏంటంటే పశ్చాత్తాపాలు రెండు రకాలు. పశ్చాత్తాపాలు రెండు రకాలు. ఒక రకమైన పశ్చాత్తాపం బుర్రలోంచి చేస్తాం, ఒక రకమైన పశ్చాత్తాపం హృదయంలోంచి చేస్తాం. అయితే క్రైస్తవుల్లో 99% చర్చికి వెళ్ళే వాళ్ళు ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తాడు. ఆ ప్రభా నేను పాపం చేశాను, ప్రభా నన్ను క్షమించు అని అంటాం అనేది ప్రతి ఒక్కరు చేస్తాడు. కానీ అది ఎక్కడి నుంచి వచ్చింది కాదు, ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీరు నోటితో పలికారా, పలికారు, కానీ హృదయపూర్వకంగా జరిగిందా, జరగలేదు. అంటే ఏంటి సార్ ఈ గొడవ అనంటే దీనికి ఇంకో చిన్న ఉదాహరణ కూడా చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఏంటనంటే మన నికోదేము ఉన్నాడు కదా, నికోదేము అనే మామూలు ఆయన కాదు, మంచి పాస్టర్ గారు. మన భాషలో చెప్పాలంటే, మనకు అర్థమైన భాషలో చెప్తాను, మంచి పాస్టర్ గారు, బిషప్ గారు అని చెప్పొచ్చు. ఓకే, ఆ బిషప్ గారే స్వయాన్న ఎత్తుక్కుంటూ యేసుప్రభు దగ్గరకు వచ్చి స్వయాన్న ఆయనతో మాటతో మొదలు పెడితే యేసుప్రభు వారు అతని వైపు చూసి, బాబు నువ్వు తిరిగి జన్మించాలి అన్నాడు. ఒకవేళ కనుక నేనే నికోదేము పొజిషన్లో ఉంటే యేసుప్రభుని చెడమడ తిట్టుండేవాడిని. ఎందుకు తిడతారు సార్ అంటే, నికోదేము బిషప్ స్థాయికి వచ్చాడు అని అంటే ఎట్లా లేదన్నా 50 ఏళ్ళు దాటి ఉండాలి. యేసుప్రభు వయసు ఎంత అది జరిగినప్పుడు? 30 ఏళ్ళు. అంటే నికోదేము కంటే యేసుప్రభు ఎంత చిన్నోడు? 20 ఏళ్ళ చిన్నోడు. మన భాషలో చెప్పాలంటే బచ్చగాడు. నువ్వేంటారు నాకు చెప్పేది అని తిట్టాలా కానీ తిట్లా. కానీ ఆయన అడిగాడు, ఏమంటే మళ్ళీ మా అమ్మ కడుపులోకి వెళ్ళమంటారా అంటే, కాదయ్యా, అమ్మ కడుపులోకి వెళ్ళమని ఎటకారం ఏం కాదు, కానీ నువ్వు ఆత్మపూర్ణంగాను నీటి మూలంగాను బాప్తిసం అదే తిరిగి జన్మించాలి అని చెప్పాడు. అంటే ఇది ఎట్లా సార్ అని అంటే, ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా యేసుప్రభు వారు చెప్పింది ఏంటంటే, పశ్చాత్తాపం అనేది ఎవడని చేస్తాడయా, కానీ నువ్వు పశ్చాత్తాపడుతున్నప్పుడు వాక్యము నీలో పనిచేసిందా, పరిశుద్ధాత్ముడు నీలో పనిచేశాడా, పరిశుద్ధాత్మని యొక్క ప్రేరణ లేకుండా, పరిశుద్ధాత్మని యొక్క చొరవ లేకుండా నువ్వేదో నీకున్నటువంటి జ్ఞానంతో, నీకున్నటువంటి తెలివితేటలతో ప్రభువా నన్ను క్షమించు అంటే పనవదో. ఈ విషయం మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. ఇంత వివరంగా చెప్పరో ప్రార్థన చేసేయండి పని అయిపోద్దని అంటారు. అదేదో మన చేతుల్లో ఉన్నట్లు, మన కంట్రోల్లో ఉన్నట్లు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను వాక్యం బోధిస్తూ ఉన్నాను కదా, నీటి మూలంగా అంటే వాక్యం. ఎందుకంటే బైబిల్లో చాలా సందర్భాల్లో వాక్యాన్ని నీటితో పోల్చారు. వాక్యం అనేటువంటి నీటితో ఉదక స్నానం అనే పదం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది. నీటి కాలంలో ఎవరన్నా నాటబడినదై సిద్ధాంతం ఇది నీరు, అది వదిలేండి డీటెయిల్. ఇప్పుడు నేను వాక్యం బోధిస్తూ ఉన్నాను. ఈ వాక్యం ఇలా బోధిస్తున్నటువంటి నేపథ్యంలో, ఇలా వాక్యం చెప్తా ఉన్నప్పుడు మీరు వాక్యం వింటూ ఉంటారు కదా, వాక్యం వింటూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు పనిచేయడం మొదలు పెడతాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తాడు? 3 పనులు చేస్తాడు. అది ఆయన చేస్తేనే పని అవుద్ది. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు వచ్చి లోకమును పాపం విషయం, నీతి విషయం, తీర్పు విషయం ఒప్పింపచేయను. అంటే మనం ఎంత దుర్మార్గులం అంటే, పరిశుద్ధాత్ముడి సహాయం లేకుండా మనఃపూర్వకంగా, ఇష్టపూర్వకంగా గుండె లోతుల్లోంచి పాపం ఒప్పుకోవటం కూడా చేత కాదనమాట. ఒప్పుకోవడం కూడా చేత కాదు. సార్ మరి ఆ రోజు నేను ఎందుకు ఒప్పుకున్నాను? చాలాసార్లు ఒప్పుకున్నాను కదా అంటే, నేను కూడా చాలాసార్లు ఒప్పుకున్నాను అలాగా. ఏంటి సార్ అదనంటే, భయంతో ఒప్పుకున్నావు నువ్వు, అంతే. బయటపడుతుందేమో అని భయంతో ఒప్పుకున్నావు. దాని యొక్క పర్యవసానం తప్పించుకోవడానికి ఒప్పుకున్నావు. చాలామంది ఏమంటే మళ్ళీ చేయను అని, మీ పిల్లలే అంటే మమ్మీ నేను మళ్ళీ చేయను అంటారు. ఎందుకంటే ఆ టైం కొట్టకుండా ఉంటామని. 2 రోజుల తర్వాత మళ్ళీ చేస్తారు వాళ్ళు. మీకు లేదా అనుభవం? మీకును మీ పిల్లలకి తేడా ఏముంది? మీ పిల్లలేమో చిన్న విషయంలో, మీరేమో పెద్ద విషయంలో, అంతే. అప్పుడు దాన్ని పశ్చాత్తాపం అని అనరో. ఇప్పుడు ఆత్మపూర్ణమైనటువంటి పశ్చాత్తాపం అని అంటే 2 ఉండాలంట. జాగ్రత్తగా ఉండండి. ఏంటి 2 ఉండాలంటే, ఒకటి బుర్రలో పనిచేయాలి, రెండోది హృదయంలో పనిచేయాలి. బుర్రలో పనిచేస్తే వచ్చేది మనస్సు, బుర్ర మారుతుంది. కానీ హృదయంలో పనిచేసినప్పుడు క్రియలో మార్పు వస్తుంది.
మీకు ఇస్కరియోతు యోధాలో వచ్చినటువంటి మార్పు గురించి చెప్పాను కదా. ఎక్కడి నుంచి పాపం ఒప్పుకున్నాడు, కానీ ఒక్కడు ఒప్పుకోలేదు కాబట్టి ఊరేసుకొని చచ్చాడు. తప్పిపోయిన కుమారుల్లో వచ్చినటువంటి మార్పు ఏంటో చెప్తాను మీకు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో చూస్తే తప్పిపోయిన కుమారుడికి మార్పు కలిగేటువంటి సన్నివేశం ఎలా స్టార్ట్ అవుద్దంటే, అతనికి బుద్ధి వచ్చినప్పుడు, అంటే ఎక్కడ వస్తుంది కదా బుద్ధి వచ్చినప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇక్కడ మొదలయ్యి మా నాన్న దగ్గర రోజు కూలోళ్ళకి కూడా సరైన ఫుడ్ ఉంటుంది, ఇక్కడ నాకు అలా ఫుడ్ కూడా లేదు, ఈ పందిపొట్టి తినాల్సి వస్తుంది అని ఇక్కడ ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇది ఇక్కడ జరిగింది. ఆ తర్వాత ఏం చేశాడు, లేచి తన తండ్రి వద్దకు వెళ్ళాడు. ఇది ఇక్కడ జరిగిన విషయం. లేచి తండ్రి దగ్గరికి వెళ్ళటం అనేది ఇక్కడ డిసైడ్ అవ్వకపోతే వెళ్ళడో, ఇక్కడ డిసైడ్ అయితే వెళ్ళడు. మీకు జాగ్రత్త చెప్తాను, మీ పిల్లలు కానీ ఒకవేళ తప్పు చేస్తే, అరే తప్పు చేసావు ఒప్పుకో అంటే, సారీ మమ్మీ, సారీ డాడీ అనేసి వాళ్ళు చేసే పని అంటే చెప్తాను నేను. సారీ మమ్మీ, సారీ డాడీ, గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని కూర్చుంటారు వాళ్ళు. ఒకవేళ సారీ మమ్మీ, సారీ డాడీ అని చెప్తే, ఒకవేళ క్షమాపణ అనేది అడిగితే, క్షమాపణ మనలో తీసుకొచ్చేది ఏంటి, స్వేచ్ఛ. వాళ్ళకి వచ్చిందా, రాలా. క్షమాపణ మనకేం తీసుకొస్తుంది, సంతోషం. వాళ్ళకి వచ్చిందా, రాలా. మమ్మీ సారీ, డాడీ సారీ అని గదిలోకి వెళ్ళి ఎందుకు తలుపేసుకున్నారు? దాంతో మీకు అర్థమవుతుంది ఏంటంటే, సారీ చెప్పింది అబద్ధం కాదు, కానీ ఎక్కడి నుంచో వచ్చింది, అది ఎక్కడి నుంచి రాలా. కాబట్టి మీరు క్షమాపణ అడిగారా, యేసుప్రభుని అడిగారు, కానీ ఇక్కడ మాత్రమే అడిగారు. అక్కడ ఆత్మ ప్రేరణలో అడిగింది కాదు, హృదయపూర్వకంగా అడిగింది కాదు. అది జరగలేదు. ఒకవేళ అది జరగకపోతే నువ్వు మారుమనసు పొందినట్లు కాదు. అది నికోదేముతో చెప్పినటువంటి విషయం, ఇప్పుడు చూడండి, మనందరం పుట్టాం ఈ లోకంలో. మనందరికీ ఒక తండ్రి ఓ తల్లి ఉన్నారు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మామూలుగా శారీరకంగా పుట్టాలంటే మనకు ఓ తల్లి ఓ తండ్రి కావాలి. మరి ఆత్మీయంగా పుట్టాలంటే కూడా తల్లిదండ్రులు ఉండాలి కదా. ఈ తల్లిదండ్రి ఎవరు అనంటే వాక్యము పరిశుద్ధాత్ముడు. వాక్యము బోధిస్తున్నప్పుడు, వాక్యాన్ని వివరిస్తున్నప్పుడు వాక్యము బుద్ధిలో మార్పు తీసుకొస్తుంది, పరిశుద్ధాత్ముడు హృదయంలో మార్పు తీసుకొస్తాడు. సో ఈ రెండు కలిగినప్పుడు ఆత్మానుసారమైనటువంటి మార్పు కలుగుద్ది. చింత ఉంటుంది, దుఃఖం ఉంటుంది, పశ్చాత్తాపం ఉంటుంది. దాన్ని స్పష్టంగా అంగీకరించడం అనేది జరుగుద్ది. అప్పుడు ప్రభువుని మనం అడుగుతాం, మన జీవితంలో మార్పు వస్తుంది. సార్, మరి నేను ప్రార్థన చేశాను, అప్పుడు ముందుకు రమ్మన్నారు, నేను ముందుకు కూడా వెళ్ళాను, అయితే చేతులెత్తమన్నారు, ఎత్తాను, నాకు మారు మనసు లేదంటారా అంటే లేదేమో. సార్ ఏంటి సార్ ఈ తంట, ఎందుకు వచ్చారు సార్ మీరు? ఇప్పుడు దాకా ఎవరు వచ్చినా కూడా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మీకు ఆశీర్వాదం ఇస్తాడు, మీకు పరలోకంలో సీట్ గ్యారంటీ అని ఎవరు వచ్చినా చెప్పారు సార్. మీరేంటి సార్ లేనిపోయిన డౌట్ పెడుతున్నారు మాకు అని అంటే, నేను మంచోణ్ణి, సత్యం చెప్తున్నా, వాళ్ళు జండు బాంబు పూసి వెళ్ళిపోతున్నారు. మేము పక్కా చెప్తున్నాను, జండు బాంబు పూసి ఏం పర్లేదమ్మా, తలనొప్పే వెళ్ళిపోయినాను, కానీ లోన మీకు ఉంది ట్యూమరు. అది పరిస్థితి. కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం అనేది అవసరం. ఇక్కడ మనకు కనబడుతుంది అదే. వాళ్ళు ఏంటనంటే 17 సంవత్సరాల క్రితం యోసేపు క్షమించాడు, వీళ్ళు ఆ క్షమాపణ పొందారా? పొందలా. జాగ్రత్తమేనండి, దేవుడు మిమ్మల్ని క్షమించాడు, నేను కాదనట్లా, కానీ మీరు పొందలేదేమో. ఇది ఎక్కడ తలనొప్పి సార్? దేవుడు క్షమించాడు అంటున్నారు, మీరు పొందలేదు అంటున్నారు ఏంటి సార్? మీకు అసలు తెలుగు వచ్చా, నీకు బుర్ర ఉందా అని మీరు నన్ను అడగొచ్చు. అడిగితే దానికి ఒక చిన్న స్టోరీ చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఇది నిజంగా జరిగిన సన్నివేశం. 1829లో జరిగింది. అతని పేరు జార్జ్ విల్సన్ అనేటువంటి ఆయన అమెరికాలో ఫిలడెల్ఫియా అనేటువంటి ఊర్లో ఉండేటువంటి ఒక అబ్బాయి. ఓకే, మీరు గూగుల్ చేస్తే జార్జ్ విల్సన్ ఫిలడెల్ఫియా అని కొడితే ఆ స్టోరీ అంతా వస్తుంది. నేను చెప్పే స్టోరీ వినొచ్చు. ఏంటంటే వాడు దొంగోడు. ఏం దొంగోడు? చిన్న దొంగోడు అంటే బిల్డింగ్లు పాల్గొట్టేసి అలా కాదు. ఏమన్నా ఇది దొరికిందనుకో దాన్ని పట్టుకొని వెళ్ళిపోవడం, ఇది దొరికిందనుకో ఇది పట్టుకొని వెళ్ళిపోవడం, అలాంటోడు. అర్థమైందా? అయితే ఒకసారి ఏం చేశాడంటే, పోస్ట్ బాక్స్ ఉంటుందే,
ఆ పోస్ట్ బాక్స్లో ఉన్నటువంటి డబ్బాలు బయట పెడతా ఉంటే అటు ఇటు చూసి ఆ డబ్బా ఎత్తుకెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి దాన్ని అమ్మేశాడు. అమ్మేస్తే డబ్బులు వచ్చాయి. ఆ డబ్బులతో సరదా చేసుకున్నాడు, అయిపోయింది. అయితే ఆ డబ్బాలో ఏమున్నాయంటే మందులు ఉన్నాయి, మెడిసిన్స్. ఆ మందులు ఒక ఆయనకి వెళ్ళాలి. ఆయనకి ఆ మెడిసిన్స్ వెళ్ళినందుకు ఆడు చచ్చిపోయాడు. చచ్చిపోతే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా కేసు వేశారు. ఏమంటే మాకు మందులు వేశారు రాలేదని. అప్పుడు మొత్తం అంతా ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసింది జార్జ్ విల్సన్ దొంగతనం చేశాడని. జార్జ్ విల్సన్ దొంగతనం చేస్తే మొత్తాన్ని కోర్టులో తీసుకొచ్చి నుంచోబెట్టారు. నుంచోబెడితే కోర్టులో అంత వాదోపవాదాలు జరిగిన తర్వాత చివరికి ఏమన్నారంటే, ఇతను చిన్న దొంగే, కానీ తాను చేసినటువంటి దొంగతనం ప్రాణాన్ని తీసింది కాబట్టి ఇతన్ని 14 రోజులు రిమైండర్లో పెట్టి 15వ రోజున ఊరేసేయాలన్నారు. ఇది ఆయనకి ఇచ్చింది. ఇప్పుడు కోర్టులో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. 10 రోజుల కల్లా ఏం జరిగిందంటే, మిత్రులంతా కలిసి ఒక చిన్న సిండికేట్గా ఫామ్ అయ్యి ఓ పెద్ద ఉత్తరాన్ని అప్పట్లో ఉన్న అమెరికన్ ప్రెసిడెంట్కి రాశారు. అతని పేరు ఆండ్రూ జాక్సన్, అమెరికన్ ప్రెసిడెంట్. అతను రాసి, సార్ ఇతను చిన్న దొంగ, అంటే పాపం ఏదో మందులు అమ్మాడు కరెక్టే, ప్రాణం తీయాలని దాని కోరిక కాదు, కొంచెం ఆలోచించి ప్రాణభిక్ష పెట్టండి అని అన్నారు. అంటే ఆండ్రూ జాక్సన్కి ఏమనిపించిందో ఏమో, ప్రాణభిక్ష లెటర్ పంపించేశాడు. ఈ లెటర్ ఏమో ఫిలడెల్ఫియా మేయర్కి వచ్చింది. ఆ మేయర్ ఏమో తీసుకెళ్ళి జైలు అధికారికి ఇచ్చాడు. బాబు ఆయన ఎవడో ఉన్నాడంటే జార్జ్ విల్సన్, నన్ను వదిలిపెట్టాడు అమెరికన్ ప్రెసిడెంట్ గారు చెప్పారని. ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరం చదివాడు. చదివి జార్జ్ విల్సన్ ఏ గదిలో ఉన్నాడు, గది దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టాడు. వచ్చాడు బయటికి. బాబు జార్జ్ విల్సన్ కంగ్రాట్స్ అన్నాడు. ఏంటి సార్ కంగ్రాట్స్ ఏంటాను? ఏం లేదా, అమెరికన్ ప్రెసిడెంట్ నీకు ఉత్తరం రాశాడా? ఏమని రాశాడు సార్? ఏం లేదా, నీకు ప్రాణభిక్ష పెడుతున్నాడంట, నిన్ను క్షమిస్తున్నాడంట. ఆహా, ఇలాగే అన్నాడు. అదేంటి అలా అంటావు? ఏంటి సార్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఏం లేదా, నువ్వు ఒప్పుకుంటున్నాను అని కింద సంతకం పెట్టావనుకో నిన్ను వదిలిపెట్టేస్తాను అన్నాడంట. అంటే జాగ్రత్త వినండి, జార్జ్ విల్సన్ ఒక నిమిషం ఆలోచించి నాకు వద్దు సార్ అన్నాడంట. మీకు అర్థమవుతుందా? నాకు వద్దు సార్ అన్నాడు. మరి ఏంటి అన్నాడు, మీరు చెప్పినట్లుగా 14 రోజుల తర్వాత నన్ను ఊరేస్తా అన్నారు కదా, ఇప్పుడు ఇంకో 4 రోజుల్లో నాకు 15వ రోజు వస్తుంది. మీరు అన్నట్లు 14 రోజుల తర్వాత నన్ను ఊరేసేయండి. ఈ అమెరికన్ ప్రెసిడెంట్ గారు రాసిన ఉత్తరాన్ని నేను స్వీకరించట్లేదు. ఇప్పుడు ఎవడి గుంట్లో రాయబడింది? ఆ జైలు అధికారి గుంట్లో రాయబడింది. ఏ అని అంటారేమో, ఈ ఆండ్రూ జాక్సన్ గారు లెటర్ పంపించాడు కదా, ఈ జార్జ్ విల్సన్ చంపేసిన తర్వాత వాడికి సడన్గా గుర్తొచ్చి ఏం చేసావా అంటే, సార్ ఆయన ఊరేసానంటే ఈయన్ని పట్టుకుంటారుగా. ఏం చేయాలో అర్థం కాక ఇటు సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ జాన్ మార్షల్ అని చీఫ్ జస్టిస్ ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి, సార్ ఇది సార్ పరిస్థితి అంటే, కూర్చోరా అన్నాడంట. సార్ కూర్చో నేను చెప్తాను దీని గురించి అన్నాడంట. సార్ నాకు చాలా టెన్షన్ వస్తుంది సార్, ఆడేమో నన్ను ఊరేసామంటున్నాడు, ఈయనేమో వదిలేమంటున్నాడు, నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు సార్ అంటే, కూర్చోరా అన్నాడు. కూర్చొని, నీకు ఒకవేళ నేను 1000 రూపాయలు చెక్ ఇచ్చాను అనుకో ఏం చేస్తావు అన్నాడు. ఏమేమి చేస్తాను సార్, బ్యాంక్కి వెళ్ళి డబ్బులు తీసుకుంటా. సరే, నువ్వు బ్యాంక్కి వెళ్ళి డబ్బులు తీసుకుందామని చెక్ అలా పెట్టావయా, మర్చిపోయావు. 6 నెలల తర్వాత నీకు చూసావు చెక్కు, చూసి గబగబా బ్యాంక్ తీసుకెళ్ళావు చెక్కు. 6 నెలల తర్వాత చెక్ తీసుకెళ్తే బ్యాంక్ వాడు ఏం చెప్తాడన్నావు. ఏం చెప్తాడు సార్, ఈ చెక్కు పనిచేయదండి, టైం అయిపోయింది అని అంటాడు. ఓకే వదిలే. ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు నువ్వు ఆ చెక్ని ఏం చేస్తావు అన్నాడంట. ఏం చేస్తాను సార్, మడిచి డస్ట్బిన్లో పడేస్తాను సార్ అన్నాడు. అంతే కదా, నువ్వు చెక్కు బ్యాంకుకి తీసుకెళ్ళి డబ్బులు తీసుకోకపోతే ఏ విధంగా పనికి మాలిందో, ఒక వ్యక్తి నిన్ను క్షమించినప్పుడు దాన్ని స్వీకరించకపోతే కూడా దాని అర్థం అదే, ఈ ఉత్తరాన్ని చింపు అవతల పడేయడమే అని అన్నాడు. ఇప్పుడు మీకు ఎంత స్టోరీ ఎందుకు చెప్పానంటే, యేసు ప్రభువారు శిలువ మీద మనందరి పాపాల కోసం వెల చెల్లించి చనిపోయిన తర్వాత ఇప్పుడు మీటింగ్కి వచ్చినటువంటి మీలాంటి వాళ్ళకి దేవుడు చెప్పగలిగేటువంటి ఒకే ఒక మాట ఏంటంటే, జాగ్రత్త వినండి. ఏమని చెప్తాడంటే, బాబు అమ్మా మీ పాపాలని నేను క్షమించేశాను. మీకు అర్థమవుతుందండి, నేను మీ పాపాలని క్షమించేశాను యేసు ప్రభులో. ఇది ఆయన మీకు ఇచ్చినటువంటి మాట, నాకు ఇచ్చినటువంటి మాట. ఇప్పుడు నువ్వేం చేయాలి, విశ్వాసంతో దేవుడు క్షమించాడని థ్యాంక్ యూ చెప్పాలా. ఆయన క్షమించలేదేమో, ఇలాంటి పాపం కూడా క్షమిస్తాడా? దేవుడికి నేను చేసిన ప్రతి పాపం తెలుసా? కొంతమంది చెప్పామాట, సార్ నా పరిస్థితి వేరు సార్, నా గురించి మీకు తెలుసు సార్, నేను అనుకున్నంత మంచోడిని కాదు సార్, దేవుడు నన్ను కూడా క్షమిస్తాడంటారా అని డైలాగులు వేస్తే ఇప్పుడు ఎవడేం చేయాలి కాక? ఇప్పుడు మీకు అర్థమైంది, రియాలిటీ బయటపడిందా?
ఇప్పుడు మిమ్మల్ని నేను చెడ్డోళ్ళు అంటలా, పాపం మీకు తెలియదేమో, అది మీకు తెలియదేమో. అలాంటప్పుడు మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి సీరియస్ వాక్యం బోధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మీ హృదయంలో పనిచేసే టైం ఇది. పరిశుద్ధాత్ముడు మీ హృదయంలో పనిచేస్తున్నప్పుడు, ఈ వాక్యం మీ హృదయానికి తాకుతున్నప్పుడు, ఈ టైంలో మొబైల్ చూసి నేను మెసేజ్ చూస్తాను, లేకపోతే మా ఇంటి వాళ్ళ గురించి ఆలోచిస్తాను అని అంటే, నువ్వు ప్రస్తుతం మీ ఇంటి గురించి ఆలోచిస్తావు, పోయిన తర్వాత నరకంలోకి వెళ్ళిపడతావు. మీకు అర్థమైందా? నీకు అర్థమైందా? అది విషయం. నాకు వస్తున్నటువంటి డౌట్ ఏంటంటే, మీ ఫేసులు చూస్తూ ఉంటే మీలో ఎక్కువ శాతం మంది నరకంకి వెళ్ళే బ్యాచే అని. ఇప్పుడు మీరు ఎందుకు నవ్వుతున్నారంటే ఏడవలేక. చాలా క్లియర్ చెప్తున్నాను నేను. మీరు కొంచెం సీరియస్గా ఆలోచించాలి. అయితే నరకంకి వెళ్ళేవాళ్ళు, క్షమాపణ దొరికిందో లేదో తెలిసిన వాళ్ళు ఉపయోగించే డైలాగ్ ఎలా ఉంటుందో చూస్తాను. ఒకసారి మళ్ళీ చూద్దాం. 17వ వచనం నుంచి. నీ తండ్రి, అసలు ఏం డైలాగ్ అది? నీ తండ్రి అని. నీ తండ్రి. ఇప్పుడు తమ్ముడితో అన్న మాట్లాడేటప్పుడు మీ అమ్మ అని అంటే, తమ్ముడు కొంచెం బుర్ర ఉన్నవాడైతే ఏమంటాడు? ఏరా మీకు అమ్మ కాదా ఆవిడే అంటాడా లేదా? మీ నాన్న కాదా ఆయన అని అంటారు లేదా? అంటారు కదా. ఎందుకు మాట్లాడారు నీ తండ్రి అని? అయితే మీరు గొప్ప విచిత్రంగా ఆలోచించక్కర్లే. ఇక్కడ చాలామంది భార్యాభర్తలు ఉన్నారు కదా. భార్యాభర్తల మధ్యన జరిగేటువంటి విషయం చెప్తాం. మీ ఫ్యామిలీలో జరిగే విషయం ఏంటనంటే, మీకు మీ భార్యకి, లేకపోతే మీకు మీ భర్తకి ఏదో చిన్న గొడవైంది. చిన్న గొడవ అంటే ఏదో పెద్ద కొట్లాట ఏం కాదు, ఏదో చిన్న విషయం గొడవైంది. అయితే మీకు మీ వైఫ్కి, లేకపోతే మీకు మీ హస్బెండ్ గొడవ అయితే, ఆ రోజు మీ పిల్లలతో మాట్లాడే విధానం ఎలా ఉంటుంది చెప్పు. మీ అమ్మని అడుగు. నవ్వేశారు గట్టిగా, సేమ్ కదా. మీకు అర్థమైంది ఆవిడ? మీ అమ్మని అడుగు, మీ నాన్న అడుగు. అంటే ఏంటంటే, మీ ఇద్దరి మధ్యన గోడ కట్టేసుకున్నారు, అది పిల్లలు కూడా పాకిచ్చేశారు. అర్థమైందా? ఇప్పుడు చూడండి, మీ తండ్రి అనే మాట ఎందుకు ఉపయోగించారనంటే, యోసేపుతో రిలేట్ అవ్వలేకపోతున్నారు. ఇక్కడ 17 సంవత్సరాల క్రితం క్షమించేశాడు ఆయన, కానీ రిలేట్ అవ్వలేకపోతున్నారు. మీలో చాలామంది దేవుడితో రిలేట్ అవ్వలేకపోతున్నారు. మీలో చాలామంది దేవుడితో రిలేట్ అవ్వలేనటువంటి వాళ్ళు ఉపయోగించే పదాలని చెప్తాను. సార్ మీరు కొంచెం ప్రార్థన చేయండి సార్ అని అంటారు. అట్లా కదయా, నువ్వు చేసుకోయా అంటే వాళ్ళు అన్నీ డైలాగులు చెప్తాను. మీ మనసులో ఉన్నది, సార్ మీరు దేవుని సేవకులు కదా, మీరు ప్రార్థన చేస్తే కొంచెం బాగా అంటాడు. ఎవడు చెప్పాడు నేను దేవుని సేవకుడిని అయితే నాకు ఏదో స్పెషల్ పొజిషన్ ఉంటుందని? ఎవడు చెప్పాడయా? ఎవడు చెప్పాడు? అది ఆలోచించుకోవచ్చుగా. ఇప్పుడు మీరు ఇడ్లీ సాంబార్ ఆర్డర్ చేశారు సార్, ఒక ఇడ్లీ ఎందరు సాంబార్ అయిపోయింది. సాంబార్ ఎవరిని అడుగుతారు? సర్వర్ని కదా. అది నీ కొంచెం సాంబార్ ఏమైనా పక్కన అడుగుతారా? అడగరుగా. ఇప్పుడు సర్వర్ ఉందే మనకు సాంబార్ వేయడానికి కదా, యేసు ప్రభు ఉందే సర్వ్ చేయడానికి కదా, పరిశుద్ధాత్ముడు ఉన్నదే సర్వ్ చేయడానికి కదా. యేసు ప్రభు వారు ఏమన్నారు? మీకు ఏమన్నా కొద్దు ఉంటే మీ పాస్టర్ గారిని అడగండి అన్నాడా? నన్ను అడగమన్నాడా? అన్నాడు కదా ఆయన. మీకు అర్థమవుతుందా ఈ మాటలు? క్లియర్గా అర్థమవుతుందా? మరి యేసు ప్రభు వారు నన్ను అడగండి అని అంటే, కొంచెం మీరు ప్రార్థన చేయండి సార్ అంటే నేనేం చెప్పాలి సార్? అయితే నేను దాన్ని జోక్గా చెప్పట్లా. మీరు ఇంకెవరినైనా సరే మీరు ప్రార్థన చేయండి సార్ అని అంటున్నారంటే, మీకు మీ దేవుడికి కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వలేదని అర్థం. ఇప్పుడు రెండో రకమైన ప్రార్థన ఉంటుంది. ఎలా అంటే, సార్ మేము ప్రార్థన చేస్తున్నాం, మాకు కొంచెం బలోపేతంగా ఉండటానికి మీరు కూడా ప్రార్థన చేయన్నారంటే దట్స్ ఫైన్. మేము ప్రార్థన చేస్తే వినరేమో, మీరు ప్రార్థన చేస్తే వింటారేమో అన్నారంటే గొడగట్టించారని అర్థం. అది మీరు ఆలోచించండి. మీ తండ్రి అంటే ఒక్కొక్క మాటలో ఎన్ని పదాలు వస్తాయో చూడండి. నీ తండ్రి తాను చావక ముందు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించు. 3 పదాలు ఉపయోగించారండి ఇక్కడ. ఏంటంటే 3 పదాలు అని అంటే, కీడు, పాపము, అపరాధం. 3 పదాలు ఉన్నాయి కదా అక్కడ. ఈ 3 పదాలకు అర్థం ఏంటో మీకు చెప్తాను. ఈ 3 పదాలకు అర్థం ఏంటో తెలిస్తే మనము దీంట్లో ఇరుక్కుంటాం లేదో మనకు అర్థం అవుద్ది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపం అంటే ఏంటి అని అన్నారు అనుకోండి.
పాపం అంటే ఏంటి అన్నదానికి బైబిల్లో మీలో కొంతమంది నేనేం పాపం చేశాను సార్ అని అంటారు. పాపం చేసేది కాదు, చేయకుండా ఉండేది. పాపము అని దేన్ని అంటారంటే, నువ్వు ప్రార్థన చేయాలి, నీకు తెలుసు, చేయలేదనుకో అది పాపం. నువ్వు ప్రతి శుక్రవారం చర్చికి రావాలి, అది నీకు తెలుసు, నువ్వు రాలేదు, అది పాపం. నువ్వు నీతి న్యాయంగా బతకాలి, బతకలేదు, అది పాపం. పాపము అంటే చెయ్యాల్సింది చేయకుండా ఉండటం. నీకు తెలుసు, తెలియకపోతే దాని సంగతి వదిలే, నీకు తెలిసి ఇది చేయాలని. తెలిసింది చెయ్యాల్సింది చేయకుండా ఉంటే పాపం. మరి అతిక్రమం అంటే ఏంటి సార్? ఇక్కడ రెండో పదం ఉంది, అతిక్రమం. చెయ్యొద్దు అన్నదాన్ని చేస్తే కనుక అతిక్రమం. చెయ్యమన్నది చెయ్యకపోతే పాపం, చెయ్యొద్దు అన్నదాన్ని చేస్తే కనుక అతిక్రమం. హోంవర్క్ చేసుకురారా, చేసుకురాపోతే కనుక పాపం. పరీక్షల్లో కాపీ కొట్టద్దురా, కాపీ కొడితే అతిక్రమం. నీకు అర్థమైంది కదండి ఈ రెండాట్లకి తేడా. ఇక మూడోది కీడు. కీడు అంటే ఏంటంటే తప్పు చేసి, అది పాపమన్న అవ్వచ్చు, ఆజ్ఞాతిక్రమమైన అవ్వచ్చు, ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి చేసి అది తప్పు కాదు అని వాదిస్తూ ఉంటారే, చాప కింద తోసేస్తూ ఉంటారే, ఎవరికి కనబడకుండా ఆపేస్తూ ఉంటారే, అది కీడు. అది కీడు. ఎలా ఉంటుందంటే, అమ్మ లడ్డూలు చేసింది, అరే ఇది రేపటి దాకా ముట్టుకోవద్దురా అని అంటే ఈడెళ్ళి లడ్డు తినేస్తాడు, అది అతిక్రమం. తర్వాత మూతి తీర్చేసుకొని నాకేం తెలుసు అంటాడు, అది కీడు. మీకు అర్థమైంది కదా? అర్థమైంది. అయితే ఈ కీడు చేయటం అనేది మనకి చిన్నప్పటి నుంచి అభ్యాసం అయింది. ఎలా సార్ అంటారేమో, ఏం చేయమంటారు, మన భారతదేశంలో చిన్నప్పుడు అలాంటి పద్యాలు నేర్పించారు మనకి. ఆ పద్యమే కీడు చేయటం అనే పద్యం. మీకు చెప్తాను ఆ పద్యం ఏంటో. ఆ చిట్టి చిలకమ్మ, అమ్మ కొట్టిందా, తోటలోకి వెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుటుక్కుమన్నావా. ఇది కీడు అన్నదాన్ని అద్భుతంగా నేర్పించడం అనమాట. మీకు చెప్తాను ఆ పద్యం ఏంటి చెప్తాను. చిట్టి చిలకమ్మ, చిన్న అమ్మాయి, అమ్మాయి అంది, అందమైన అమ్మాయి, అదేదో ఏదో పని చేసింది, అందుకే వాళ్ళ అమ్మ కొట్టింది. ఊరినేది కొడుతుంది, కొడితే దానికి బాధ అనిపించి తోటలోకి వెళ్ళింది. అది వాళ్ళ తోట కాదు, ఎవరిదో తోట. నీకు ఎలా తెలుసు సార్ ఎవరిదో తోట అంటే? తర్వాత సంగతి తెలుస్తుంది. ఆవిడ జాంకాయ కనబడింది, ఆ జాంకాయ తీసుకొచ్చింది. వాళ్ళ తోటలో జాంకాయ అయితే ఇక టెన్షన్ పడేదే ఉంది, పక్కింటోడి తోటలో జాంకాయ కాబట్టి తీసుకొచ్చి గూట్లో పెట్టింది. గూట్లో పెట్టి ఆ గూడు ఎదురుగా తిరుగుతుంది, వాళ్ళ అమ్మ కూడా తిరుగుతుంది. వాళ్ళమ్మ జాంకాయ చూస్తామో టెన్షను, ఇక తట్టుకోలేక గుడుక్కని మింగేసింది. కడుపులోకి వెళ్తే ఇంకెవడో తెలియదుగా. ఇది కీడు. నువ్వు చిన్నపిల్లలను కూర్చోబెట్టి చిట్టి చిలకమ్మ, అమ్మ కొట్టిందా అని నేర్పించుకో సార్. ఇది భారతదేశంలోనే ఉందా ఈ సమస్య అంటే? భారతదేశం అంటే అమెరికాలో కూడా ఉంది. ఏ అంటే వాడికి నేర్పిస్తారు, జానీ జానీ, ఎస్ పాపా, ఈటింగ్ షుగర్, నో పాపా, టెల్లింగ్ లైస్, నో పాపా, ఓపెన్ యువర్ మౌత్, హాహాహా. ఆడు ఎందుకు నవ్వాడు? పంచదార లోనికి వెళ్ళిపోయింది. మీకు అర్థమైంది కదండి. సో మనం పాపం చేయటం, కీడు చేయటం ఎంత బాగా అలవాటు అయిపోయిందంటే దాన్ని కవర్ చేస్తూ ఉంటాం. దావీదు 32వ కీర్తనలో తన జీవితంలో జరిగిన దాన్ని ఒప్పుకుంటాడు. అలాగా, నేను యుద్ధానికి వెళ్ళాల్సింది వెళ్ళలేదు, పాపం. పక్కింటి అమ్మాయిని తెచ్చుకొని ఇంట్లో పాపం చేశాను, అది అతిక్రమం. ఆ అతిక్రమం కాపాడుకోవడానికి అనేసి వాళ్ళ ఆయన్ని చంపేసి ఆవిడని పెళ్లి చేసేసుకున్నాను నేను. ఇది దావీదు ఒప్పుకున్నాడు. ఇది దావీదు ఒప్పుకున్నాడు. మీ లైఫ్లో ఈ 3 లేవు అని ఎవరన్నా అనగలరా? ఈ 3 ఉన్నాయా మాకు? ఇప్పుడు రియలైజేషన్ వస్తుంది 17 ఏళ్ల తర్వాత, నాన్న చచ్చిపోయిన తర్వాత. అందుకే పశ్చాత్తాపం అనేది కొన్ని సందర్భాల్లో క్రిటికల్ మూమెంట్స్లో జరుగుద్ది. నష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు. భక్తి అనేది కరోనా టైంలో పెరిగిపోయింది. కరోనా పోయిన తర్వాత పోయింది. కరోనా టైం ఎందుకు పెరిగిందంటే పోతామేమో భయం, అందుకనే కొంచెం జాగ్రత్తగా ఉన్నారు. అది పోయిన తర్వాత మళ్ళీ మామూలు అయిపోయారు. ఇది మనకున్నటువంటి పరిస్థితి. మీలో ఉద్యోగం ఊడిపోయింది అనుకోండి, విపరీతంగా ప్రార్థన చేస్తారు. ఉద్యోగం వచ్చింది అనుకోండి, విపరీతంగా మందు కొడతారు. సార్ అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నారు సార్ అంటే, మరి అంతే మన బతుకులు అలాగే ఉంటాయి.
సో వీళ్ళు 17 ఏళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉన్నారు. ఇప్పుడు తమ్ముడి దగ్గరకు వచ్చి ఇలా అడుగుతూ ఉన్నారు. ఇంకేమన్నారు? కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధమును క్షమించమని వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. ఎందుకు ఏడ్చాడు యోసేపు? ఎందుకు ఏడ్చాడు తెలుసా? అరే, మిమ్మల్ని క్షమించాను కదరా, ఇంకెందుకురా మళ్ళీ వచ్చి ఏడుస్తున్నారు నా దగ్గర? మళ్ళీ వచ్చి నా కాళ్ళ మీద ఎందుకు పడుతున్నారు మీరు? నేను మిమ్మల్ని క్షమించాను కదా. మీకు విషయం తెలుసా? ఈరోజు యేసు ప్రభు వారు మిమ్మల్ని చూసి ఏడిస్తే ఒకే ఒక కారణంతో ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తాడు తెలుసా? మీ బాకీ అంతా నేను తీర్చేశాను కదా, మీ పాపాన్ని అంతటి కోసం నేను చచ్చిపోయాను కదా, మీరు చెల్లించాల్సినటువంటి వెలంతా నేను చెల్లించాను కదా, మీరు అయినా దిక్కుమాల బతుకు ఎందుకు బతుకుతున్నారు? మీరు ఎందుకు ఆ పాపంలో ఇంకా కొట్టుమిట్టాడుతున్నారు? ఇది ఆయన ఏడుపు. నేను మీకు కొత్త లైఫ్ ఇచ్చాను కదా, ఆ కొత్త లైఫ్ ఎందుకు అనుభవించలేకపోతున్నారు? ఎందుకు ఏడుస్తున్నారు మీరు? ఇది ఆయనకుండేటువంటి బాధ. ఇది ఆయనకుండేటువంటి బాధ. ఈరోజు నువ్వు ఆయనకు దుఃఖాన్ని కరిగించడానికి అదే కారణం. సరే, ఇదంతా చెప్పిన తర్వాత ఇప్పుడు చూడండి 19, 20, 21 ఈ 3 వచనాల్లో యోసేపు గారు 3 విషయాలు చెప్తున్నాడు. ఆయన 3 అభయ పదాలు ఉపయోగిస్తున్నాడు. 3. 1, 19వ వచనం, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందు ఉన్నానా. స్టేట్మెంట్ నెంబర్ 1. అరే, నేనేమన్నా దేవుడినారా? క్షమించండి, నన్ను నా కాళ్ళ మీద వచ్చి పడుతున్నారు, నేనేమన్నా దేవుడినా? ఇది వచ్చేటువంటి ప్రశ్న. 2 సందర్భాలు చెప్తా. ఇది నా లైఫ్లో ఎంత ఖచ్చితమైందో నేను చెప్తాను. నేను ఇదివరకు బాగా చెడ్డోడిని, డ్రగ్ ఎడిక్ట్ అయ్యాను. కాబట్టి డ్రగ్స్కి రేట్లు పెంచేస్తూ ఉండేవాళ్ళు. హషీషు, బ్రౌన్ షుగర్కి బానిసయ్యాను నేను. వారానికి 3 సార్లు ఎక్కించుకోకపోతే స్పాస్మాటిక్ కన్వల్జన్స్ అంటారు, అవి వచ్చాయి. కాబట్టి నేను తరచుగా మా ఇంట్లో దొంగతనం చేసేవాడిని. తరచుగా మా నాన్నగారు ఎవరి దగ్గర నుంచో 100 రూపాయలు అప్పు తెచ్చారంట. 5, 20 రూపాయల నోట్లు. సాయంత్రం తెచ్చారు, షర్టు తగిలిచ్చారు. అక్కడ షర్టు పాకెట్లో ఉన్నాయి. ప్రార్థన జరుగుతుంది ఇంట్లో, సాయంకాలం ప్రార్థన. ఆ సాయంకాలం ప్రార్థన జరుగుతున్నప్పుడు నెమ్మదిగా బాత్రూమ్కి వెళ్ళినట్లు వెళ్ళి మా నాన్నగారు పాకెట్లోంచి ఆ 100 రూపాయలు బయట తీసి, నేను చాలా మంచివాడిని, ఏనంటే మనకు కావాల్సింది 20 రూపాయలు. 20 రూపాయలు తీసుకొని 20 రూపాయలు మళ్ళీ వెనకాల పెట్టేశాం. పెట్టి జోబులో పెట్టేసుకొని రాత్రి ప్రార్థన అయిన తర్వాత వెళ్ళి డ్రగ్ వేసుకొని వచ్చేసాను. తర్వాత రోజు పొద్దున మా ఫ్యామిలీ ప్రేయర్ మళ్ళీ జరుగుతున్నప్పుడు నాన్నగారు కొంచెం ఏడుస్తూ అడిగారు. నేను బాగా ఇబ్బందుల్లో ఉంటే మిత్రుడిని అడిగితే 100 రూపాయలు ఇచ్చాడు, నేను రాత్రి 100 రూపాయలు పెట్టాను, 20 రూపాయలు పోయినాయి, ఎక్కడో పోలేదు, ఇంట్లోనే ఎవరో తీశారు, ఎవరు తీసుకున్నారు చెప్పండి అంటే ఎవరు మాట్లాడలేదు, నేను కూడా మాట్లాడ. అర్థమైందా? అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, వెళ్ళిపోయింది. మా అమ్మగారు టీచరు, హెడ్ మిస్ట్రెస్ గారు. సో నేను కాలేజీకి వెళ్ళి వచ్చాను, ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు. మా అమ్మగారు స్కూల్ నుంచి వచ్చారు. అరే, బయటికి వెళ్ళి కూర్చున్నారా కొద్దిసేపు అని అన్నది. అంటే మమ్మీ వంట లేదంటే వంట అక్కలు చేస్తారులే, కూర్చుందాం అన్నది. మా అమ్మ నా పక్కన కూర్చుంది. అర్థమైందా? ఇది 1984 సంవత్సరం నవంబర్ 3వ తారీఖున కూర్చుంది బయట గట్టు మీద. మా ఇంటి బయట ఒక కాలువ ఉంటుంది, కాలువ గట్టు మీద కూర్చుంది. కూర్చొని, బాబు నువ్వు తీసావు కదరా 20 రూపాయలు అన్నది. మా అమ్మ చాలా తెలియగలదా, ప్రతి ఒక్కరిని ఇలా కూర్చోబెట్టి అడుగుని ఉంటుంది అని. నాకేం తెలుసు అమ్మా, మనకి డబ్బులు అవసరం ఉంటుంది, అన్న అడిగితే నిన్ను అడుగుతాను కదా, అయినా 20 రూపాయలు నాకు ఎందుకమ్మా అని డైలాగ్ వేసి మా అమ్మ వైపు చూడటానికి నాకు టెన్షన్ వస్తుంది. మా అమ్మ వైపు టెన్షన్ వచ్చి అటు తిరిగి నేను అలాగా ఆలోచిస్తూ ఉంటే అప్పుడు జరిగింది. అటు తిరిగి ఆలోచిస్తూ ఉంటే అని వినబడుతుంది. ఏంటి అని వినబడుతుంది? చూస్తే మా అమ్మ భయంకరంగా ఏడుస్తుంది. అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అప్పుడు మా మమ్మీ చెప్పిన మాట షాక్ తిన్నా. అరే, నువ్వు 20 రూపాయలు దొంగతనం చేయటం నేను చూసా. నువ్వు 5, 50, 20 రూపాయల నోట్లు బయట తీసి ఒక్క 20 రూపాయల నోటే తీసుకొని 4 వెనక్కి పెట్టేసి 20 రూపాయలని రౌండ్గా చుట్టి వెనక పాకెట్లో తోసి వచ్చి ప్రార్థన కూర్చున్నావు. నీ చేసింది అదే. నాకు అర్థమైపోయింది మమ్మీ చూసిందని. జాగ్రత్త వినండి. ఇక మనం డ్రామా ఆడటం కుదరదు, ఇప్పుడు లాభం లేదనేసి మా మమ్మీ చెయ్యి గట్టిగా పట్టేసుకొని, మమ్మీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మమ్మీ, ప్లీజ్ నన్ను క్షమించవా అని అన్నా. ఒకవేళ ఆ రోజు మా మమ్మీ నన్ను కౌగిలించుకొని, నువ్వు బంగారం రా, నువ్వు ఇట్లా చేయొద్దురా అని ఉండుంటే పాడైపోయి ఉండేవాడిని. కానీ మా అమ్మ ఆ రోజు అలా అనలేదు. చాలా కిరాతకంగా ప్రవర్తించింది మా అమ్మ.
అందుకే బాగుపడ్డాను నేను. ఏమన్నా తెలుసా, ఈ చెయ్యి ఇలా పట్టుకొని ఇలా తోసి, నేను క్షమిస్తే నువ్వు దొంగతనం ఆపేస్తావా? నేను క్షమిస్తే ఎంతకాలం చేసినటువంటి దొంగతనాన్ని మర్చిపోతావా? నేను క్షమిస్తే నువ్వు దొంగతనం చేసిన తర్వాత ఏ పనులైతే చేస్తున్నావు అది ఆగిపోద్దా అని అన్నదే. నాకు ఎట్లకి జవాబు లేదు. పారా పా, ఎడిపోతావు పో అనేసి మా అమ్మకున్న ధైర్యం ఏంటో నాకు తెలియదు, ఇంట్లోకి వెళ్ళిపోయింది. నేను ఓ పావు గంట చూసి విపరీతమైనటువంటి ఉక్రోషంతో కోపంతో చర్చి దగ్గరికి వెళ్ళా. చర్చిలో తలుపులన్నీ వేసి ఉంటాయి. ఆ గుమ్మం దగ్గర ప్రభా ఏంటి కష్టం అని గట్టి దేవుడిని అరవాల్సిన అరుపులన్నీ అరిచేసా. మీరు చాలాసార్లు అరుస్తారు కదా సింగిల్గా ఉన్నప్పుడు, అలాగే అరిచేసా. ఇక అరిచేసి నాకేం చేయాలో అర్థం కాక మా చర్చి వెనకాలే రైలు పట్టాలు ఉంటాయి, రైలు పట్టాల దగ్గరికి వెళ్ళి నుంచున్నా. ఎందుకు? ఇక తట్టుకోలేక, ఒకటేమో కడుపు నొప్పి, రెండోదేమో గుండెలో బాధ, మూడోదేమో గుబులు ఉంది. ఏం చేయాలో అర్థం కాక నుంచున్నా. 8:40 అయింది. హౌరా నుంచి చెన్నై వెళ్ళే మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ అంత దూరంలో ఉంది, కనబడుతుంది. దాని కింద తలగా పెట్టి చచ్చిపోదాం నుంచున్నా అంతే. మా అయితే ఒక 7 సెకండ్ల దూరంలో ఉంది ట్రైన్. 7 సెకండ్లు లైట్ కనబడుతుంది. నేను కళ్ళు మూసుకొని ఉన్నా, సౌండ్ దగ్గరికి వస్తే దూకేద్దామని కాలర్ పట్టుకొని ఎవడో లాగాడు వెనక్కి. దెయ్యం వచ్చింది అనుకున్నాను నేను. భయం వేసింది నాకు. వెనక్కి తిరిగి చూస్తే నా మిత్రుడు సురేష్. వాడిని గట్టి కొట్టా. రే ట్రైన్ వెళ్ళిపోయిందిరా అంటే, ఆడు చాలకూడగా మళ్ళీ వస్తుందిలే ట్రైన్. ఎందుకు చచ్చిపోదాం అనుకుంటున్నావు చెప్పు అన్నాడు. ఎందుకు చచ్చిపోదాం అనుకుంటున్నావు? వై డు వాంట్ టు డై? ఎందుకు చచ్చిపోదాం? అప్పుడు నేను అన్నాను, రే కడుపు నొప్పి ఎక్కువైపోయిందిరా, గుండెలో గుబులు ఎక్కువైపోయిందిరా, చచ్చిపోదాం అనుకుంటున్నాను అని అంటే, వాడు ఏమన్నాడంటే బాగుందిరా, బాగుంది. అయితే చిన్న మాట, ఈ చిన్న ప్రశ్న జవాబు చెప్పు. ఒకవేళ నువ్వు చచ్చిపోతే కడుపు నొప్పి ఆగిపోద్దని ఎక్కడైనా రాసి ఉందా? గుండెలో గుబులు ఆగిపోద్దని ఎక్కడైనా రాసి ఉందా? ఎవడైనా చెప్పాడా? సార్ చచ్చిపోతే ఇవన్నీ ఉండవని ఎవడని చెప్పాడా? చెప్పు నాకు, దానికి రుజువు ఉందా? ఎవడకుంటుంది రుజువు? ఎవడకుంటుంది? నాకేం అర్థం కాలే. అరే ఒకసారి ఆలోచించరా, కడుపు నొప్పితో చచ్చిపోతే, చచ్చిపోయిన తర్వాత కడుపు నొప్పి అలా కంటిన్యూ అయితే, ఆ గుండె గుబులు అలా కంటిన్యూ అయితే నీ పరిస్థితి ఏంట్రా అన్నాడు. నీ పరిస్థితి ఏంట్రా? ప్రశ్న వేయటం లేదా? మా అమ్మ వేసిన ప్రశ్న, ఏమన్నా దేవుణ్ణా నిన్ను క్షమించడానికి? నేనేమన్నా దేవుణ్ణా నిన్ను క్షమించడానికి? అది నన్ను ఆలోచింపజేసింది. ఇక్కడ యోసేపు కూడా అదే పని చేస్తున్నాను. నేనేమన్నా దేవుణ్ణా? దీని గురించి మనం ఆలోచిద్దాం. మొదటిది. రెండోది 20వ వచనం, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించిదిరి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలకు బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. నేను దేవుణ్ణి కాదు, మీరు మంచోళ్ళు కాదు. నేను దేవుణ్ణి కాదు, మీరు మంచోళ్ళు కాదు. మీరు ఎంత దుర్మార్గులంటే నన్ను నమ్మేశారు. మీరు అమ్మేస్తే దేవుడు మంచోడు కాబట్టి ఈరోజు మనందరికీ ఉపయోగపడేట్లు ఇక్కడ తీసుకొచ్చాడు. ఇది రెండో స్టేట్మెంట్. ఇక మూడోది, కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లల్ని పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. 3 విషయాలు గబగబా మీకు చెప్పి ముగిస్తాను. మొదటిది, నేను దేవుణ్ణి కాదు. కష్టాల మధ్యన, సమస్యల మధ్యన దేవుడు అయిపోవడానికి ప్రయత్నం చేయొద్దు. మనం దేవుడు అయిపోవడానికి ప్రయత్నం చేస్తాం. నేనెందుకు అయిపోతానండి అంటారేమో. మీకు 4 కారణాలు చెప్తాను దేవుడు అయిపోవటం అనేది ఏంటో. కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనకి తెలిసినటువంటి పరుదులు దాటేద్దాం అనుకుంటాం. మనకి తెలిసిన పరుదులు ఎలాగా? అర్థమైందా? నీకు అప్పులు ఎక్కువైపోయినాయి, మోసం చేస్తే డబ్బులు వస్తాయి. మీలో చాలామంది, సార్ బెట్టింగ్కి వెళ్తే డబ్బులు వస్తాయి అంట, బెట్టింగ్కి వెళ్ళొచ్చా? మీరు అడిగే ప్రశ్నలో కొంతమంది ఉండుంటారు ఇక్కడ బెట్టింగ్లకి డబ్బులు పెట్టేవాళ్ళు. సార్ డబ్బులు వస్తాయంట. సార్ స్టాకుల్లో డబ్బులు పెట్టచ్చా? పెడితే ఒకేసారి వస్తాయంట కదా. ఇవి మీరు అనే మాట అంటే ఏంటంటే, మీకు తెలిసినటువంటి పరిధి, మీకు తెలిసినటువంటి బౌండరీని దాటేపోవడం. ఆదాము అవ్వలు చేసిన పని అదే. దేవుడు ఒక బౌండరీ గీశాడు, ఈ పండు తినొద్దురా అని. ఆ పండు కొయ్యటం పరిధి తెంచేసుకొని వెళ్ళిపోవటం. తెలిసి వాళ్ళకి చేయకూడదని. నువ్వు తెలిసి ఎన్నిసార్లు తప్పు చేశావు, తెలిసి ఎన్నిసార్లు పాపం చేశావు. పాపం అంటే ఒక వ్యభిచారమే అనుకోవద్దు. అబద్ధం ఆడతాం పాపం.
ఏదైతే రైట్ అనుకున్నా అది చేయకపోతే పాపం. నువ్వు ప్రతిసారి పాపం చేసినప్పుడు ఇది తప్పు అని నీకు తెలుసు, కానీ బోర్డర్ పీకి పడేసావు. ఎందుకు పీకేసావు? దేవుడి మాట వినేదంటే నేనే దేవుడిని. దీంతోనే సినిమా డైలాగులు వచ్చినాయి. ఒకసారి నేను డిసైడ్ అయితే ఎవడి మాట ఎన్నో అటు దేవుడిలా ఫీల్ అయ్యాడు. అటు దేవుడిలా ఫీల్ అయ్యాడు. నా ఇష్టం, అది దేవుడి డైలాగు. నా హృదయంలో ఏమనిపిస్తా అది చేస్తా, అది దేవుడి డైలాగు. అది దేవుడి డైలాగు. నువ్వు ప్రతిసారి నా ఇష్టం, భార్యాభర్తల మధ్యన గొడవ వచ్చినప్పుడు, అమ్మా నాన్నతో గొడవ వచ్చినప్పుడు నా ఇష్టం, బయటికి చెప్పకపోవచ్చు, లాననుకోవచ్చు. ఆ టైంలో నువ్వు పరిధి దాటి వెళ్ళిపోయావు అంతే. నీకు తెలుసు అది అలా అనకూడదని. ఇది యోసేపు అంటున్నటువంటి మొదటి మాట, నేను దేవుణ్ణి కాదు అనేది. రెండోది ఏంటంటే, దేవుడి స్థానానికి ఎప్పుడు వెళ్తామంటే, మానవులు తీర్చలేనటువంటి సమస్యని నువ్వు తీర్చుకోవడానికి ప్రయత్నం చేయటం. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థమవుద్ది. యోసేపు గారు వాళ్ళ నాన్నగారికి ఉన్నటువంటి సమస్య. రాహేలు ఉంది కదా, రేచల్కి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఓ రోజు 30 అధ్యాయం ఉంటుంది, ఆదికాండం 30 అధ్యాయం. వాళ్ళ ఆయన పట్టుకుని నాకు కొడుకు ఇస్తావా లేదా అంటే, ఆయన అన్న డైలాగ్ ఏంటి తెలుసా? నేను ఏమన్నా దేవుడినా నీకు కొడుకుని ఇవ్వడానికి? నేను దేవుడిని కాదు. మనము మన పరిధిని గుర్తించుకొని మాట్లాడాలా. మనం పరిధి దాటి మనం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే దేవుడు ఫీల్ అయిపోతాం అని అర్థం. దేవుళ్ళ ఫీల్ అయిపోతున్నాం అని. మొదటిది పరిధి దాటెళ్ళి పాపం చేశాడు. రెండోది పరిధి దాటెళ్ళి కోరిక తీర్చుకుందాం అనుకున్నారు. పరిధి దాటెళ్ళి ఒక మనిషి దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుడివయ్యా, నువ్వే చేయాలి అని అన్నావంటే మనిషిని దేవుడు చేసినట్లు అర్థం. అయితే నువ్వు దేవుడు అయిపోతావు, లేకపోతే ఇంకో మనిషిని దేవుడు చేస్తావు. ఇది రెండోది. యోసేపు నేను దేవుణ్ణి కాదు అని అంటానికి. మూడోది ఏంటనంటే, ఇక్కడ ఉన్నటువంటి మీలో కొంతమందికి ఈ ప్రాబ్లం ఉంటుంది. ఏంటనంటే, మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులను బట్టి కానీ, మీకున్నటువంటి సమస్యలను బట్టి కానీ విపరీతమైనటువంటి టెన్షన్లోకి వెళ్ళిపోతారు. బీపీ వచ్చేస్తుంది, షుగర్ వచ్చేస్తుంది, కొంతమంది కళ్ళు తిరిగి కూడా పడిపోతారు. ఎందుకు అని అంటే, మీ సమస్యలన్నీ కూడా మీరు ఎత్తి మీద మీరే వేసుకున్నారు. ఎవడు వేసుకోమన్నాడు మిమ్మల్ని? యేసు ప్రభు వారు చాలా చక్కటి జవాబు ఇస్తాడు. అయ్యా, ఆకాశ పక్షులు చూడు, అయ్యా నెత్తనాలు వేస్తాయా? ఆ పువ్వులు చూడు, రంగు ఎవడన్నా పోస్తాడా? వాటన్నిటికీ అనుగ్రహిస్తున్న దేవుడు నీకు ఇవ్వాలని తెలీదా? సార్ అందుకని నన్ను పడుకోమంటారు. పడుకోవద్దు. మొదటిగా ఆయన రాజ్యాన్ని వెతుకు, ఆయన చిత్తాన్ని చేయి, కావలసిన దేవుడు ఇస్తాడు. మనం దేవుని యొక్క బరిలో ఉంటే, దేవుని యొక్క చిత్తములో ఉంటే, దేవునికి సంబంధంలో ఉంటే అవసరతలు ఆయన ఇచ్చుకుంటూ వస్తాడు. అవసరతలు గుర్తుపెట్టుకోండి. నేను పెద్ద గొప్పోడిని నేను కాదు, అందుకని నేను దరిద్రుని కూడా కాదు. గొప్పోడిని కాదు. గొప్పోడిని అని చెప్పుకోవడానికి నాకు లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉందని చెప్పుకోలేను. నేను పేదోడిని అని చెప్పుకోవడానికి రేపేం తినాలో నాకు తెలియదు, నాకు లేదు సార్ అని అన్నాను. నాకు కావాల్సినంత దేవుడు ఇచ్చాడు. దేవుడు యొక్క కృపను బట్టి నాలో దురాశ అనేది ఇప్పుడు దాకా రాలేదు. దేవుని కృపను బట్టి నా కోరిక ఏంటంటే, ఇదే ఆలోచనతో చచ్చేదాకా ఉండాలని. ఇదే ఆలోచనతో మై ఓన్లీ డిజైర్. మొన్న మా యొక్క పెళ్ళి అయిందంటారు, మా వాళ్ళంతా స్టాఫ్ అంతా చేశారు. డిసెంబర్ 29 పెళ్ళి, కానీ మొన్న వచ్చారు కాబట్టి చేశారు. వాళ్ళు నన్ను అడిగినటువంటి ప్రశ్న, అన్న నీకు 61 ఏళ్ళు వచ్చేసినాయి, మీ లైఫ్లో ఇది చివరి స్టేజ్, మీ జీవితంలో ఇంకేమీ సాధించాలనుకుంటున్నారు అని అంటే, మొట్టమొదటి విషయం నేను అడిగింది అని తెలుసా? బ్రదర్, విశ్వాసంలోకి 20 ఏట వచ్చాను నేను. 42 ఏళ్ళు విశ్వాసంలో కొనసాగాను. ఎంతకాలం ఉంటాను నాకు తెలీదు. ఇదే విశ్వాసంలో కొనసాగి విశ్వాసిగా దేవుణ్ణి సంతృప్తి పరిచే వ్యక్తిగా చచ్చిపోతే చాలు నాకు. చివరి క్షణంలో జారిపోవడం నాకు ఇష్టం లేదు. చాలామంది మహానుభావులు జారిపోయారు చివరి క్షణాల్లో. మోషే లాంటి వాడు జారిపోయాడు చివరిలో, మిరియాము లాంటి వాళ్ళు జారిపోయారు, అహరోన్ లాంటి వాళ్ళు జారిపోయారు. నేను అలా జారిపోకూడదు చివరి క్షణం దాకా. ఎందుకు జారిపోతారంటే, నేను నా కోరికలను నా నెత్తి మీద పెట్టుకొని నేనే తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తే దేవుడికి ఇద్దాం అవకాశం.
ఎందుకంటే ఆయనకి తెలుసు శ్రేష్టమైనది ఏదో. ఇది మూడోది. నాలుగోది, ఇది కూడా మీలో చాలామందికి ఉంటుంది. ఏంటనంటే, నువ్వు దేవుడు ఎప్పుడైపోతావు అంటే, నీకెవరో బాధ కలిగించారు, నీ మీద ఎవరో పుకారు లేపారు, నీకెవరో కష్టం కలిగించారు. నువ్వు దేవుడు ఎప్పుడైపోతావు అంటే, ఆడు నాకు కీడు చేశాడు, వాడు నాకు నష్టం చేశాడు, అది నా మీద పుకార్లు చెప్పింది, దాని అంతు చూడాలి నేను. ఇది దేవుడు అయిపోవటం. అందుకనే రోమీలకు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా చెప్పేటువంటి మాట ఏంటంటే, రోమా 12:19, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి, పగ తీర్చడం నా పని, నేను ప్రతిఫలము ఇత్తును అని ప్రభు చెప్పుచున్నాడని రాడు. పగ తీర్చే పని ఎవరిదంట? ఇప్పుడు నువ్వు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే నువ్వేమైపోతున్నట్టు? ఇప్పుడు నీకు అర్థమైందా? పక్క ఈ క్షణాన్ని మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు ఎవరి మీదైనా పగ ఉందా? మీకు ఎవరి మీదైనా కష్టం ఉందా? వాళ్ళు మీకు నష్టం చేశారు, మీది తప్పు కాదు, ఎవరో మీకు నష్టం కలిగించారు, లేనిపోయిన పుకారు మీ మీద లేవనెత్తారు, మీ క్యారెక్టర్ మీద బురద జల్లారు, అందుకని పగ తీర్చుకుంటావా? దేవుడు అయిపోతావా? నువ్వు దేవుడు అయిపోతావా? రోమీలకు రాసిన పత్రికలో పౌలు గారు రాసే పద్ధతి ఎలా ఉంటే, పేతురు రాసిన పత్రికలో పేతురు రాసే పని ఏంటి తెలుసా? ఆయన్ని అన్యాయంగా కొడుతున్నా నోరు తెరవలేదైనా 2వ అధ్యాయంలో. ఆయనకు అప్పచెప్పు, తండ్రికి అప్పచెప్పాడు ఆయన, నువ్వు కూడా అంతే, దేవుడికి అప్పచెప్పు. నువ్వు దాన్ని పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. నేను చిన్న సన్నివేశం చెప్తాను. మొన్న మార్చి నెలలో నేను యూరోప్ వెళ్ళాను, ఫస్ట్ టైం యూరోప్ వెళ్ళటం. అయితే నెదర్లాండ్స్ అనేటువంటి ఒక దేశం వెళ్ళాను. వెళ్తే నెదర్లాండ్స్లో నేను 2 రోజులు ఉన్నా. 2 రోజులు ప్లానింగ్ అంతా వేసిన తర్వాత నన్ను హోస్ట్ చేస్తున్న వ్యక్తి ఏమన్నాడంటే, అన్న, నెదర్లాండ్స్ ఫస్ట్ టైం వచ్చావు కదా, ఈ దేశంలో నువ్వు చూడాలనుకునేది ఏదైనా ఉన్నదా అని అంటే, 1-2 ప్లేస్లు చెప్పాను. కాకపోతే ఒక ప్లేస్ మాత్రం వాళ్ళకి అర్థం కాల. నేను 1-2 చెప్పాను, అది పాపులర్ ప్లేస్లు. ఒకటి వాళ్ళకి అర్థం కాల. బ్రదర్, ఈ ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నానంటే, అంటే అన్న అదేంట, మీకు కుదిరితే కనుక అక్కడ తీసుకెళ్ళండి, మిగిలిన వదిలేసినా పర్లేదన్న. నేను అడిగింది ఏంటనంటే, ఒక అడ్రస్ ఇచ్చి ఆ అడ్రస్ దగ్గర ఆ ఇల్లు ఒకటి ఉంటుంది, ఇల్లు చూసి రావాలన్న. తీసుకెళ్ళారు. తీసుకెళ్తే అక్కడ ఒక వాచ్ రిపేర్ షాప్ ఉంది, వాచ్లు రిపేర్ చేసే షాప్, కార్నర్ ది షాప్ ఉంది. ఆ షాప్కి వెళ్ళి చూశాను. నేను అనుకున్నది అదా కాదా అని వెరిఫై చేసుకున్నా. అదే ఆ షాప్లో ఒక ఆయన వాచ్లు బాగా చేస్తున్నాడు. నేను దగ్గరికి వెళ్ళాను. ఎక్స్క్యూజ్ మీ సార్, పైన ఇల్లు చూడొచ్చా అని అడిగా. నా పక్కన ఉన్నవాడు ఇదేంటి ఇలా మాడుతున్నాడు అనుకున్నాను. పైన ఇల్లు చూడొచ్చా అని. చూడొచ్చు సార్, ఈ పక్కన మెట్లను. వీళ్ళకేం అర్థం కావట్లా. పైకి వెళ్ళా, పైన ఇల్లు ఖాళీగా ఉంది, 2 బెడ్రూమ్లు ఉన్న ఇల్లు. ఆ ఇల్లు చూస్తా ఉన్నా, టకటక 4-5 ఫోటోలు తీసుకున్నా. ఏంటన్నా ఇల్లు, ఇంట్లోకి వచ్చావేంటి, ఫోటోలు తీసుకున్నావేంటి అన్నాడు. కొంచెం లోనికి వెళ్దామన్నా. ఆడికి వెళ్తే బీరువా ఉంది. ఆ బీరువా కింద అర ఉంటుందే, ఆ అర గోడ పగలు కొట్టేసి ఉంది. అన్న ఏంటిది అన్నాడు. ఈ గోడలోంచి వెళ్తే వెనకాల ఒక గది ఉంటుంది. ఏంటన్నా ఇదన్నా అంటే, 1930వ సంవత్సరంలో జరిగిన విషయం. ఇక్కడ 10 బూమ్ అనేటువంటి ఒక ఆయన ఉండేవాడు. ఆయన కింద ఉన్న వాచ్ షాప్లో పనిచేసేవాడు. ఆ టైంలో హిట్లర్ అనేటువంటి ఆయన యూదుల్ని చంపేస్తున్నాడు. ఈయన చేసిన పని ఏంటంటే, ఈ కింద నుంచి మనుషుల్ని లోనకు పంపించి వెనకాల సీక్రెట్ రూమ్లో 7గురిని దాచిపెట్టి పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత విడిచిపెట్టేవాడు. 137 మందిని విడిచిపెట్టాడు ఆయన. అయితే పోలీసులకి తెలిసి ఒకరోజు వాళ్ళు అటాక్ చేయడానికి వచ్చారు. తండ్రి లేడు, 2 కూతుర్లు ఉన్నారు. ఒక కూతురు పేరు బెట్సీ, ఇంకో కూతురు పేరు కారీ. బెట్సీ పెద్ద అమ్మాయి, కారీ చిన్న అమ్మాయి. పోలీసులు 2ని తీసుకుని వెళ్ళిపోయారు. తీసుకెళ్ళి నెదర్లాండ్స్ నుంచి రొమానియా తీసుకెళ్ళి ఇంకో దేశం రొమానియాలో జైల్లో పడేశారు. బెట్సీ 20 ఏళ్ళు, కారీకి 15 ఏళ్ళు. మధ్యలో ఇంకో అమ్మాయి ఉండేది, క్యామీ అనే అమ్మాయి. అయితే వీళ్ళిద్దరిని జైల్లో పెట్టారు. అయితే ఈ బెట్సీ అనే అమ్మాయి చాలా అందంగా ఉండేది. ఏ జైల్లో పెట్టారో ఆ జైలు వాచ్మ్యాన్ ఉంటాడే, ఆ వాచ్మ్యాన్ బెట్సీని పదే రేప్ చేసేవాడు. లోనకెళ్ళి కూడా తీసుకెళ్ళేవాడు కాదు. చెల్లి చూస్తూ ఉంటే చెల్లిని గట్టిగా చేతులు కట్టేసి, అక్క బట్టలు చింపేసి చెల్లి ఎదురుగా రేప్ చేసేవాడంట.
చెల్లి చెప్తా ఉంటుంది, ఒక్కోసారి మా అక్కని రోజుకి 4 నుంచి 5 సార్లు రేప్ చేసేవాడంట. ఆమెకు ఓవర్ బ్లీడింగ్ అయిపోయి ఒక దినాన్న బెట్సీ చచ్చిపోయింది. బెట్సీ చచ్చిపోయిన 2 వారాలకి ఒక టైపులో మిస్టేక్ జరిగి కారీని వదిలిపెట్టేశారు. వదిలిపెట్టకూడదు, ఎవరో టైప్ మిస్టేక్ చేసి కారీ అని పేరు కొట్టారు, అందుకే వదిలేశారు. కారీ బయటకు వచ్చేసింది. బయటకు వచ్చిన తర్వాత ఆమె నెదర్లాండ్స్ ఉంటే డేంజర్ అని జర్మనీకి వెళ్ళిపోయింది. జర్మనీలోకి వెళ్ళిన తర్వాత ఎవరో ఆవిడ స్వార్ చెప్పారు, మారు మనసు పొందింది. అది వాళ్ళకి చెప్పాను. ఇది నెదర్లాండ్స్లో. నెదర్లాండ్స్ నుంచి జర్మనీ వెళ్ళాను. జర్మనీ వాళ్ళు కూడా అదే అడిగారు, అన్న ఇక్కడ ఏమైనా చూడదలుచుకున్నారని. నేను ఒక చిన్న చర్చి పేరు చెప్పాను, ఆ చర్చి చూడాలనుకుంటున్నానని. పెద్ద పెద్ద కెథీడ్రల్స్ ఉంటాయి, ఆ పేర్లు చెప్పలా, అవి చూడొచ్చులే, ఇది చూడాలని. అదేంటనంటే 150 మంది పట్టే, దీంట్లో సగం ఉండేటువంటి ఒక హాల్, బ్రదరిన్ చర్చ్. అది సగం ఉంటుంది అంతే. అది ఆ హాల్. అక్కడికి వెళ్ళి కొద్దిసేపు అన్న, ఏంటన్నా ఇక్కడికి వచ్చారన్నాడు. ఇక్కడ మే 18వ తారీఖు 1947 సంవత్సరం ఓ విచిత్రమైన సన్నివేశం జరిగిందన్న. ఏంటనంటే, ఏ అమ్మాయి అయితే జైల్లో వాళ్ళ అక్కని రేప్ చేస్తుంటే చూసిందో ఆ అమ్మాయి కారీ బయటకు వచ్చిన తర్వాత మారు మనసు పొందింది. మే 18వ తారీఖు 1947 సంవత్సరం ఇదే చర్చిలో ఆవిడ వాక్యం చెప్తా ఉంది. ఇదే చర్చిలో వాక్యం చెప్తా ఉంది. ఆ రోజు ఆవిడ వాక్యం చెప్పింది క్షమాపణ గురించి. ఆ రోజు వాక్యం చెప్పింది ఒకరితో ఒకరు సరి అవటం గురించి. ఆ రోజు బాగా వాక్యం చెప్పి, మీలో ఎవరికైనా ద్వేషాలు ఉన్నాయా, మీలో ఎవరికైనా ఒకళ్ళ మీద ఒకళ్ళు కోపాలు ఉన్నాయా, క్షమాపణ చెప్పుకోండి అని అంటే అందరూ కూడా ఒకళ్ళొకళ్ళు ఐఎమ్ సారీ అని ప్రార్థనలు చేసుకుంటున్నారంట. ఈవిడ ఒక్కతే దేవుణ్ణి స్తుతిస్తూ ఉందంట. స్తుతిస్తూ ఉంటే ఒక పెద్ద ఆయన 150 మంది ఉంటారు, ఆ 150 మందిలోంచి నడుచుకుంటూ వస్తున్నాడట. ఈయన ఎందుకు నా దగ్గరికి వస్తున్నాడు అనుకుంటుంది. దగ్గరకు వచ్చేటప్పటికి గుర్తుపట్టింది, అతను ఎవరో కాదు, వాళ్ళ అక్కని రిపీటెడ్గా రేప్ చేసిన వ్యక్తి. దగ్గరకు వచ్చి తన ముందు మోకరించి చేతులు ఇలా పెట్టుంచాడు. కనీసం నోరు కూడా తెరవలేదు. కారీ, అమ్మాయి పేరు కారిటన్ బూమ్, ఆమె చూసి ఒక 2 అడుగులు, ప్రభువా ఈయన్ని క్షమించడం నా వల్ల కాదు, వీడొచ్చిన క్షమాపణ అడుగుతున్నాడు అని తలపైకి ఎత్తితే చిన్న స్వరం విన్నదంట. కారీ, వాడిని నేను క్షమించాను, నీకేంటి సమస్య? వాడిని నేను క్షమించాను, నీకేంటి సమస్య? 2 సార్లు విన్నదంట ఆ స్వరం. ఏం చేయాలో అర్థం కాక చాలా కష్టంగా ముందుకెళ్ళి చేతులు ఇలా పెట్టుంటే కారీ చెప్పేది, ఆ చేతులు నెమ్మదిగా ఇలా తాకిందంట. చెయ్యి ఇలా తాకంగానే కరెంటు షాక్ కొట్టిందంట ఆమెకి. అతనిలోంచి ఈమెలోకి శక్తి వచ్చిందంట. ఈమెలోకి అతనికి వెళ్ళటం కాదు, శక్తి వచ్చింది. ఆ రోజు విడుదల పొందిందంట. ఆ రోజు విడుదల పొందింది. ఫ్రెండ్స్, లేనిపోయిన భారం మీ నెత్తి మీద పెట్టుకున్నారా? లేనిపోయిన కోపం మీ మీద పెట్టుకున్నారా? మానవులు తీర్చలేనటువంటి ఆ అనుభూతిని మనుషుల దగ్గరికి వెళ్ళి పొందాలనుకుంటున్నారా? దేవుడు పెట్టిన పరుదులు దాటి వెళ్ళిపోయారా? యు హ్యావ్ టేకెన్ ద ప్లేస్ ఆఫ్ గాడ్. యోసేపు ఏమంటున్నాడు దాసా, నేనేమన్నా దేవుణ్ణా అని అంటున్నాడు. 2వ మాట క్విక్గా మనం చూద్దాం. మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించింది. మీరు కీడు చేశారు, మీరు కీడు చేశారు. నేను దాన్నేమి మసిపూసి మారాడికే చేయట్లేదు, అది కీడే, మీరు చేసింది కీడే. కానీ దేవుడు దాన్ని మేలుకు మార్చాడు. బైబిల్లో రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో దేవుణ్ణి ప్రేమించు వారికి, దేవుని చిత్తంలో ఉన్నటువంటి వారికి సమస్తమును మేలుకై జరుగుద్ది అని అన్నది. ఈ వచనం చదువుతున్నప్పుడు అది గుర్తొచ్చింది. గుర్తొచ్చి ప్రభువుని అడిగాను నేను, ప్రభా, నా జీవితంలో జరగకూడని విషయాలు కొన్ని జరిగాయి. నా జీవితంలో కొన్ని విషయాలు జరిగినవి గుర్తొస్తే వెన్నుపూసలోంచి ఎంటుకలు నిక్కపొడుచుకొని చీ అని అనిపిస్తుంది నాకు. ప్రభా, దాన్ని నువ్వు మేలుకు మార్చాను అంటే ఎట్లా తీసుకోను ప్రభా, నేను ఎట్లా తీసుకోమంటావు? ఆ రోజంతా చాలా టెన్షన్ పడతా ఉన్నాను. ఆ రోజు మధ్యాహ్నం, పొద్దున ధ్యానం చేశాను, ఆ రోజు మధ్యాహ్నం నాకు బాగా గుర్తు. పెరుగన్నం తింటా ఉంటే ఆ రోజు డైనింగ్ టేబుల్ మీద ఉప్పు లేదు. మా చిన్న పాపనే, మా సాల్ట్ పట్టరావా అని అన్నా. అంటే
అది ఎందుకో ప్లేఫుల్ మూడ్లో ఉంది. నా చిన్న కూతురు, పాపా సోడియం క్లోరైడ్ కావాలి కదా నీకు అని అన్నది. అంటే ఉప్పుని సోడియం క్లోరైడ్ అంటారు. అంటే ఏదో అట్లా పట్రా అని అన్నా. అది ఉప్పు తీసుకొచ్చి నా పెరుగన్నంలో వేస్తూ సోడియం క్లోరైడ్, సోడియం పా అని అన్నా. వెళ్ళిపోయింది. అన్నం తింటా ఉంటే నా చెవులో అదే పదాలు వినబడుతున్నాయి, సోడియం క్లోరైడ్, సోడియం క్లోరైడ్. ఒక 2 minutes తర్వాత సోడియం క్లోరైడ్ ఏంటిదే? జాగ్రత్తగా ఆలోచిస్తే 2 పదార్థాల కలయిక ఉప్పు, సోడియం క్లోరిన్. మీకు తెలుసో లేదో, ఈ 2 పదార్థాలు విషం. 2 పదార్థాలు విషం. క్లోరిన్ దేంట్లో ఉపయోగిస్తారు? నీళ్ళల్లో పురుగులు కీటకాలు లేకుండా ఉండడానికి క్లోరిన్ వేస్తే పురుగులు చచ్చిపోతాయి. క్లోరిన్ ఎక్కువ మనం కనుక వాసన చూస్తే సురద పడిపోతాం. క్లోరిన్ విష పదార్థం. సోడియం కురుపులు వస్తే ఆయింట్మెంట్లో ఉండేదే. ఈ 2 విష పదార్థాలు. కానీ ఆ 2 విష పదార్థాన్ని దేవుడు ఒక చోట తీసుకొచ్చి నాకు ప్రాణం ఇచ్చే ఉప్పుని చేశాడు. ఆయన ప్రాణం ఇచ్చే ఉప్పుని చేశాడు. నా జీవితంలో జరిగినటువంటి కీడు కాదనట్లేదు, చెడ్డదే. కానీ ఈరోజు దాన్ని వెనక్కి తిరిగి చూస్తే దానికి ఏమన్నా లాభం ఉంటుందనంటే, మొన్న ఏప్రిల్ మాసంలో ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు ఒక ఊరు వెళ్ళాను, బాన్స్లే అని. ఆ బాన్స్లే అనే ఊరికి 4-5 సార్లు వెళ్ళాను వాక్యం చెప్పడానికి. ఒకరోజు పాస్టర్ గారు ఏమన్నారంటే, ఎడ్వర్డ్, ఐ ట్రస్ట్ యూ, నువ్వంటే నాకు చాలా నమ్మకం ఉంది. టుమారో మార్నింగ్ at 11 o'clock there is a special meeting. అంటే ఏంటి మీటింగు, ఎవరు వస్తారంటే, ఐ వోంట్ టెల్, నేను ప్రిపేర్ అవ్వాలి కదంట. అవసరం లేదు, నువ్వు రా అని అన్నాడు. నాకేం చేయాలో తెలీదు, బైబిల్ తీసుకెళ్లాలో కూడా లేదో తెలీదు. వెళ్తే ఒక 40 మంది ఉన్నారండి. వాళ్ళని చూస్తే నాకు అసహ్యం వేస్తుంది. 40 మంది. ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత అందరిని ఇలా గుండ్రంగా కూర్చోపెట్టాడు. ఆ గుండ్రంలో నేను కూడా కూర్చున్నాను. 42 మంది, నేను 43వ వాడిని కూర్చున్నా. నా పక్కన ఉన్న ఆయన మొదలు పెడతా ఉన్నాడు. వాడి పేరు చెప్పాడు. పేరు చెప్పి సెకండ్, నేను కొకెయిన్ ఎడిక్ట్, ఆ పక్కనవాడు LSD ఎడిక్ట్, ఆ పక్కన ఉన్నవాడు హెరాయిన్ ఎడిక్ట్, ఆ పక్కన ఉన్నవాడు బ్రౌన్ షుగర్ ఎడిక్ట్, ఆ పక్కన ఉన్నటువంటి అమ్మాయి నాకు సిరంజెస్ ఎడిక్షన్. ఇలాగా ప్రతి ఒక్కళ్ళు 42 మంది వాళ్ళు మాదక ద్రవ్యాలకి, ఏ మాదక ద్రవ్యానికి బానిసో చెప్పుకుంటూ వచ్చారు. డ్రగ్ ఎడిక్ట్స్ మధ్య నన్ను కూర్చోబెట్టారు. 42 మంది చెప్పే లోపల నేను మనసులో ప్రార్థన చేసుకొని నన్ను నేను ఎలా ఇంట్రొడ్యూస్ చేసుకోవాలో ఆలోచించాను. 43వ వ్యక్తి నేను. ఐఎమ్ ఎడ్వర్డ్ విలియమ్స్, ఐఎమ్ ఎక్స్ హషీష్ ఎడిక్ట్ అని అన్నాను. వాళ్ళు ఒక్కసారి చూశారు. ఇప్పుడు దాకా ఎవడు కూడా ఎక్స్ అని చెప్పలా. నేను చెప్పా ఎక్స్ అని. ఇమీడియట్గా అడిగారు, ఎక్స్? యా. ఎక్స్? యా. నేను నిజంగా డ్రగ్ అడిక్ట్నో కాదు అంటానికి డ్రగ్స్ తీసుకుంటే వచ్చేటువంటి ఫీలింగ్స్ గురించి అడిగారు, చెప్పా. మార్పుల గురించి అడిగారు, చెప్పా. వాళ్ళు అడిగిన ప్రశ్న, హౌ కుడ్ యూ కమ్ అవుట్ ఆఫ్ ఇట్? యా, ఐ విల్ టెల్ యూ. 10 minutes వార్ చెప్పాను నేను. 10 నిమిషాల తర్వాత రూత్ అనే ఒక అమ్మాయి, చార్లీ అనే అబ్బాయి, ఈయన చెప్పిన దాన్ని బట్టి ఈ రోజు నుంచి నేను డ్రగ్ వదిలేస్తాను అన్నారు ఇద్దరు. అక్కడ మీలో ఎవరు కూర్చున్నా పని అయి ఉండేది కాదు. అందుకని మిమ్మల్ని డ్రగ్స్ తీసుకోమని అడగట్లేదు నేను. గతం అయిపోయింది. నీ గతంలో జరిగినటువంటి కీడు, నిన్నెవరైనా రేప్ చేశారా? దేవుడు దాన్ని కూడా వాడగలడు. అందుకని రేప్ చేయించుకోక్కర్లే. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరినైనా మర్డర్ చేశారా? దాన్ని కూడా దేవుడు వాడుకోగలడు. గాడ్ కెన్ యూజ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. అదే చెప్తున్నాడు యోసేపు. ఏయ్, మీరు కీడు చేశారా, కానీ దేవుడు దానికి మేలుకు మార్చాడు. దేవుని యొక్క కనుదృష్టితో చూడటం మొదలుపెట్టాడు. దేవుని కుర్చీని దేవుడికే ఇచ్చాడు. దేవుడు కనుదృష్టిలో చూడటం మొదలుపెట్టాడు. చివరిది ఈ మాట చూద్దాం. 3వది ఏమంటాడంటే, కాబట్టి భయపడకుడి, నేను మిమ్ముని మీ పిల్లల్ని పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. మొదటిది, దేవుడి స్థానాన్ని పొందలేదు. రెండోది,
తాను జరిగిన దానికి కుమిలిపోకుండా దేవుని కనుదృష్టితో చూడటం మొదలుపెట్టాడు. అది గతమైనా భవిష్యత్తు అయినా. మూడోది, దేవుని ప్రేమను తన సహోదరులకి అందించగలిగాడు. ఒకటి మైండ్లో జరిగిన మార్పు, రెండోది హార్ట్లో జరిగిన మార్పు, మూడోది చేతులతో చూపించినటువంటి ప్రేమ. టోటల్ చేంజ్ యోసేపులో చూడగలుగుతాం. ఈ రాత్రి మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న, మీరు చాలాసార్లు వాక్యాలు విన్నారు, మీ ఇంట్లో మీకంటూ బైబిల్ ఉంది, బహుశా మీకు క్రిస్టియన్ నేమ్ ఉండి ఉంటుంది, బహుశా మీలో 2-3 తరాల నుంచి క్రైస్తవులు అయి ఉంటారు, బహుశా మీ తండ్రి లేకపోతే మీ తాతగారు బిషప్ పాస్టర్ అయి ఉంటారు. వీటినేటిని నేను కాదనట్లేదు, తప్పనట్లేదు. నువ్వు మారు మనసు పొందావా? అది నా ప్రశ్న. నీ హృదయంలో ఆత్మ కార్యము జరిగిందా? వాక్యానుసారంగా ఆత్మానుసారంగా పశ్చాత్తాపడి ప్రార్థన చేశావా? లేకపోతే ఎప్పుడైనా ఆలోచించు. దేవుని స్థానాన్ని కోరుకుంటున్నావా? కోరికలు తీర్చుకోవడానికి, అవసరతలు తీర్చుకోవడానికి, కక్ష సాధించడానికి, పరుదులు దాటేయడానికి, లేదా నీ గతములో జరిగిన దాని గురించి ఆలోచించి కుమిలిపోతున్నావా? దాని మీద విజయం రాలేదా ఇంకా నీకు? మూడోది, దేవుని ప్రేమ గుండెల్లో ఉంటే అవసరతలో ఉన్న వాళ్ళని చేరుకోవడానికి చేతులు రావట్లేదా? ఈ మూడు నీ జీవితంలో ఉన్నాయా? డెరిక్ కిడ్నర్ అనేటువంటి ఆయన ఈ 3 వచనాల గురించి ఏమని చెప్తాడు తెలుసా? 19, 20, 21 వచనాలు. ఈ 3 వచనాలు పాటించే వ్యక్తి బైబిల్ మొత్తం పాటించినట్లే అన్నాడు. బైబిల్ మొత్తం పాటించినట్లే. ఈ 3 వచనాలు నీ జీవితంలో నిజమైనయా? తలంచండి, కళ్ళు మూసుకోండి, 1 నిమిషం పాటు మన గురించి మనం ఆలోచిద్దాం. కొన్ని ప్రశ్నలు మనల్ని తలకిందులు చేస్తాయి. నేను నిజంగా మారు మనసు పొందానా? కేవలం అది నా ఫీలింగ్ మాత్రమేనా? మారు మనసుకు తగినటువంటి ఫలము ఏ కోశాన్నైనా నా జీవితంలో ఉందా? గత పాపం నన్ను భయపెడుతుందా? గత పాపం మీద నేను విజయాన్ని సాధించానా? దేవుడి స్థానాన్ని నేను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నానా? పరిధులు దాటి వెళ్ళిపోవటంలో, అవసరత తీర్చుకోవటం విషయంలో, కోరికలు నెరవేర్చుకోవటం విషయంలో, కక్ష సాధించడం విషయంలో దేవుడి స్థానంకి నేను వెళ్ళిపోతున్నానా? దేవుడు నా హృదయంలో మార్పు తీసుకొస్తే దేవుడికి ఇష్టమైన మనస్సు నాకుందా? ఇతరుల అవసరతల గురించి ఆలోచించే మనసు నాకుందా? చాలా సీరియస్గా ఆలోచిద్దాం. ఒకవేళ నేను ఇప్పుడు దాకా మారు మనసు పొందలేదు అని అనిపిస్తే ఇప్పుడు ఎందుకు అడగకూడదు? దేవా, నువ్వు నన్ను క్షమించావు, నీ వాక్యం చెప్తుంది, నువ్వు చెప్తున్నావు. ఆ క్షమాపణ స్వీకరించడానికి ఆత్మదేవ సహాయం చేయి. నా హృదయంలో ఆత్మానుసారమైనటువంటి పశ్చాత్తాపం కలిగేటట్లు చేయి. ఒప్పుకోవడానికి నువ్వు సహాయం చేయకపోతే అవ్వదు. ఆత్మదేవ, నువ్వు నాకు సహాయం చేయి. మనస్ఫూర్తిగా అడుగుదాం. మనస్ఫూర్తిగా. నేను చేతులు ఎత్తమని, లేచి నుంచోమని అడగను. మీరు పెద్దవాళ్ళు. ఎవరు అడిగితేనే తెలుసుద్దా? మీరు ఆలోచించుకోండి. మీకు ప్రభువుకి సంబంధించిన విషయం ఇదే. ఇది సలహా కాదు, ఆజ్ఞ. ఇది ఆజ్ఞ. మా దేవా, మా ప్రభా, యోసేపు జీవితం ఆదికాండం 37వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం దాకా ధ్యానం చేయడానికి మీరు కృప చూపించారు ప్రభా. కొన్ని త్వరితగతులు వెళ్ళిపోయాం, 3 సన్నివేశాలు వివరంగా చూసాం. యోసేపు జీవితాన్ని మా ముందు ఒక మాదిరిగా పెట్టావు. ఒక సాధారణమైన బిజినెస్ మ్యాన్ తన దేశాన్ని కాపాడటానికి నువ్వు వాడుకున్నావు ప్రభా. ఒక రక్షకుడిగా చేశావు.
ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా పనిరీత్యా బహ్రెయిన్ వచ్చారు, వృత్తిరీత్యా బహ్రెయిన్ వచ్చారు. వీళ్ళెందుకు యోసేపులాగా అవ్వకూడదు? ఎందుకు అవ్వకూడదు ప్రభా? యోసేపు లాంటి మార్పు కలిగిన జీవితం ఉంటే, యోసేపులాగా దేవుని స్థానాన్ని కోరుకోకుండా ఉంటే, యోసేపులాగా గతం మీద విజయాన్ని కలిగిన వాళ్ళై ఉంటే, యోసేపులాగా వాళ్ళకి చేతనైనంత మటుకు ఇతరులకు సహాయకరంగా ఉండగలిగేటట్లు అయితే వీళ్ళు కూడా యోసేపులాగా రక్షకులు అవుతారు కదా. అలాంటి ఉన్నత అనుభూతిని వీళ్ళకి అనుగ్రహించమని, ఈ వాక్యాన్ని మా జీవితానికి ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.